ఒక 2 మినిట్స్‌లో Hello students, a very good afternoon to you all. How are you all? No one is responding. How are you all? I hope that you are all good. I am Saujanya and I am working as English and Life Skill Trainer in AP Balyogi Gurukulam SM Nagar, Kakinada. Right. So before starting our lesson, all of you please be muted and please on your video. So in this session from today, we'll learn English in different sessions. So before that, I want to tell you what is the importance of English. So how many first may I know how many of you are from Telugu background? Can anyone speak? ఎవరైనా మాట్లాడండి. ఎవరు తెలుగు మీడియం నుంచి వచ్చారు? Students, please try to respond. Right, Giri Babu, you are from Telugu medium. Then who else? Who else are from Telugu medium? ఎవరు తెలుగు మీడియం నుంచి వచ్చారు? సో డోంట్ హెసిటేట్ టు ఆన్సర్. భయపడొద్దు. ఎందుకంటే ఇది అందరూ మాట్లాడాల్సిన టైం ఇది. ఇప్పుడు కూడా ఇంకా భయపడితే మనం నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది మిస్ అవుతాం. సో మీరు రెస్పాండ్ అవుతా ఉంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది చెప్పడానికి. సో రెస్పాండ్ అవ్వకపోతే వింటున్నారా లేదా అనేది ఐ కాంట్ ఇమాజిన్. రైట్? సో ఓకే. ఇంగ్లీష్ అనేది మనకి మెయిన్. 1 మినిట్ మేడం. సార్. స్టూడెంట్స్ మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే మెసేజ్ చాలా ఉంటుంది. ఏదైనా టైప్ లేదా మీరు మాట్లాడాలనుకుంటే మీరు సార్ ఎక్స్‌క్యూజ్ మీ సార్, యువర్ వాయిస్ ఇస్ చాట్ మీద క్లిక్ చేస్తే మెసేజ్ టైప్ చేయగలుగుతారు. మేడం సార్ యువర్ వాయిస్ ఇస్ వేరింగ్ సార్. ఓకే. స్టూడెంట్స్ మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే చాట్ మీద క్లిక్ చేసి మేడం చూసి, సో ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మేడం ఒక టైం ఇస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టైంలో మీకు అక్కడ సింబల్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి అన్మ్యూట్ అవుతుంది అన్నమాట. ఓకేనా మేడం? కంటిన్యూ మేడం. ఓకే. సో మనం అందరం జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాం కదా. రైట్. ఈ ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ అనేది ఏమంటారంటే ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. సో దిస్ ఇంగ్లీష్ ఈస్ మోస్ట్ యూస్డ్ అండ్ స్పోకెన్ లాంగ్వేజ్ అరౌండ్ ద వరల్డ్. And this English will increase your chances to get a job or participate in discussion anything else. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియేట్, సో ఎక్కడికి వెళ్ళినా సరే మన జాబ్ కోసం కానీ చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే జస్ట్ మనం ఇంగ్లీష్‌లో నోరిప్పి మాట్లాడితే అట్‌లీస్ట్ మన ఇంట్లో కూడా మనం ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే అవర్ పేరెంట్స్ కానీ, మన సిబ్లింగ్స్ కానీ మనల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, అబ్బా! నా కూతురు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. నా కొడుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. సో వెదర్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, సో దే ఫీల్ హ్యాపీ. సో ఇంగ్లీష్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇట్ హెల్ప్స్ యూ టు ఇంక్రీజ్ యువర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. సో ఇంగ్లీష్ ఈస్ వైడ్లీ స్పోకెన్ అండ్ టాట్ ఇన్ ఓవర్ నియర్లీ 118 కంట్రీస్‌లోని ఇంగ్లీష్ అనేది మాట్లాడడం జరుగుతుంది. సో ఇంకా చెప్పాలంటే ఇది దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈస్ యూజ్డ్ అరౌండ్ ద వరల్డ్ యాస్ ఎ ట్రేడ్ లాంగ్వేజ్. సో ట్రేడ్ అంటే తెలుసు కదా, బిజినెస్. సో ఏదన్నా సరే బేసిక్‌గా ఇంగ్లీష్ ద్వారానే వాళ్ళు కమ్యూనికేట్ అనేది చేస్తారు. సో దిస్ లాంగ్వేజ్ ఈస్ యూజ్డ్ ఇన్ సైన్స్, కంప్యూటర్స్. సో మనం ఇప్పుడు అందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. సో తెలుగు ఏమైనా ఉందా ఇందులోని? సో తెలుగు లేదు. కంపల్సరీగా ఇంగ్లీష్‌లోనే ఉంటది. సో ఆ ఇంగ్లీష్‌లో ఉంటాది. అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందు మనకి ఇంగ్లీష్ అనేది రావాలి.
సో, తర్వాత మనకి ఇంగ్లీష్‌లో ఒక గుడ్ కమాండ్ అనేదుంటే, సో, మనకి లైఫ్‌లోని మోర్ ఆపర్చునిటీస్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. సో, ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విత్ యూ. సో, మనం ఒక కంపెనీలోని ఎందులోనైనా పని చేస్తున్నాం అనుకో, సో, మీ హైయర్ ఆఫీషియల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక తమిళియన్ అనుకోండి. సో, తర్వాత నెక్స్ట్ ఆయన కిందన పనిచేసేవాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చారనుకోండి. సో, మీరు ఒక ఆహ్, ఒక ఆంధ్ర నుంచొచ్చారు. సో, ఈ ముగ్గురికి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే తమిళియన్, ఒరిస్సా అండ్ తెలుగు. సో, ఈ ముగ్గురు మరి ఎలా కమ్యూనికేట్ అవుతారు? సో, క్యాన్ ఎనీవన్ టెల్ ఎలా ఎలా కమ్యూనికేట్ అవుతారు? సో, ముగ్గురికి కమ్యూనికేట్ అవ్వాలి అనంటే, యూ మస్ట్ హావ్ ఎ కామన్ లాంగ్వేజ్. రైట్? దట్ ఈస్ నోన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఈ ముగ్గురికి ఏదైతే ఒక కామన్ లాంగ్వేజ్ ఉందో, సో, అది వాళ్ళకి ఫస్ట్ ఉండాలి. సో, ఆ కామన్ లాంగ్వేజ్ ఉంటే సో, దే కెన్ కమ్యూనికేట్ ఈజిలీ. థట్ కామన్ లాంగ్వేజ్ ఈస్ ఇంగ్లీష్. సో, ఈ ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకుంటే, సో, మీ లైఫ్ అనేది ఆసమ్‌గా ఉంటది. అండ్ యూ హావ్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. సో, ఇదంతా బానే ఉంది. బట్ ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు. మేడం మీరు బానే చెప్తున్నారు. బట్ ఈ ఇంగ్లీష్ అనేది మేమెలా నేర్చుకుంటాం? సో, అందుకే కదా మనకి ప్రోగ్రామ్ అనేది పెట్టింది. మా మన హైయర్ అథారిటీస్ ఎస్పెషల్లీ మన కోసం ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. రైట్. సో, ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి జస్ట్ చిన్న స్మాల్ టిప్స్ అనుకోండి. సో, థిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో, ఫస్ట్ మీరు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే యూ బీ కాన్ఫిడెంట్. అర్థమవుతుందమ్మా? బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మనం ఫస్ట్ ఏదైనా నేర్చుకోవాలంటే కాన్ఫిడెంట్. యెస్ నేను మాట్లాడగలను. ఇంగ్లీష్ అనేది నేను మాట్లాడగలను. నాకు రాకపోతే ఎవరికొస్తది ఇంగ్లీష్? ఐ క్యాన్. యూ ఆర్ నాట్ హ్యాండిక్యాప్డ్ కదా! మీకన్నీ వచ్చు. సో, ప్రీవియస్‌లీ ఆహ్, వెన్ ఐ డెల్ట్ విత్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అంటే ప్రీవియస్ సిలబస్‌లో ఒక లెసన్ ఉంటది ఇంగ్లీష్. సో, ఎక్విప్‌మెంట్ అనే ఒక లెసన్ ఉంటది. సో, దాంట్లో ఏంటంటే మనకి అన్ని అవయవాలుండి కూడా మనం ఏం చేయలేకపోతే అది హ్యాండిక్యాప్డ్ కింద లెక్కనమాట. సో, అలా మనం కాదు కదా! మనం క్యాపబుల్. వి ఆర్ యూత్. మనం ఏం చేయడానికన్నా క్యాపబుల్ ఉంటది. సో, ఫస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని బీ కాన్ఫిడెంట్. నాకు ఇంగ్లీష్ ఒస్తాది. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో, ఫస్ట్ అది కాన్ఫిడెన్స్ అనేదున్నది. నీకు కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్ ఉంటే సో, యుల్ డెఫినైట్‌లీ లెర్న్ ద ఇంగ్లీష్. నెక్స్ట్ లిసన్ టు మోర్ ఇంగ్లీష్ అన్నమాట. సో, ఎక్కువ ఇంగ్లీష్ వినడానికి ట్రై చేయండి. తెలుగులో కాదు. సో, యూ ట్రై టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెట్రా. సో, ఇది స్లోగా ఒక ప్రాసెస్ అన్నమాట. డే బై డే. ఇది స్లోగా, గ్రాడ్యుయల్‌గా జరుగుతది. తర్వాత ప్రతిరోజు గూడా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను గదా! మీ ఫ్రెండ్స్‌తో మీరు మాట్లాడొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మీరు మాట్లాడొచ్చు. సో, ఎవ్వరితో అన్నా మీరు మాట్లాడొచ్చు ఇంగ్లీష్. సో, ఇందులోని మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడండి అని చెప్తున్నారు మేడం ఇది కరెక్టే. కానీ ముందు నాకు ఇంగ్లీష్ రావాలి కదా! అంటారు. సో, ఇంగ్లీష్ రావాలంటే డైలీ మనం మాట్లాడతాం. ఒకటి ఎలా మాట్లాడాలి అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ మస్ట్ స్పీక్. మనకు కొంచెం పక్కన స్టిక్స్ ఏసేవాళ్ళుంటారు. ఎలా అంటే నువ్వేదైనా మాట్లాడావనుకో, "ఏ డోంట్ మేక్ నాయిస్" అన్నావనుకో, "అబ్బో! ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది" అంటాం పక్కనుంచి. మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు అంటారు. సో, వెంటనే మనం షై అవ్వకూడదు. సో, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో, వాళ్ళెవరో అన్నారు, వీళ్ళెవరో అన్నారని వాళ్ళని మనం అదేం పట్టించుకోకూడదు. బట్ వాటెవర్ వి నో దట్ ఈస్ రైట్. సో, గ్రాడ్యుయల్‌గా ఇవాళ నువ్వు నేర్చుకుంటున్నావు. ఓకే. లేకపోతే నెక్స్ట్ డే ఇంకా ఇంప్రూవ్ అవుతావు. సో, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ ట్రై టు స్పీక్. అది సెకండ్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఇంట్లోని గాని, ఫ్రెండ్స్‌తో గాని చిన్న కాన్వర్సేషన్స్ నేర్చుకోండి. సో, వాట్ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ? సో, ఇలా అన్ని చిన్న కాన్వర్సేషన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ డెఫినైట్‌లీ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ సో, మన మన లైఫ్‌లోని ఇలా మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయి అనంటే దాన్ని పట్టించుకోకుండా అట్‌లీస్ట్ మీరు నోరిప్పి ఇంగ్లీష్ అనేది మాట్లాడితే యూ విల్ డెఫినైట్‌లీ లెర్న్ హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ యూ విల్ బికమ్ ఎ సూపర్ చాంప్స్ ఇన్ ఇట్. సో, రిమెంబర్ దట్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ గ్రామర్. సో, ఇందులోని గ్రామర్ నాకు రాదు అదేం కాదు. జనరల్‌గా ఎవ్రి స్టూడెంట్ ఎవ్వరిని అడిగినా సరే, "అమ్మ నీకు డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి?" అంటే ఇంగ్లీష్ అంటారు. అమ్మో! ఇంగ్లీషా? ఇంగ్లీష్ ఈస్ వెరీ ఈజీ. సో, ఇంత ఈజీ అనే సబ్జెక్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు.
సో, మనం గ్రామర్ గురించి అనేది పట్టించుకోకూడదు. ఫస్ట్ మనం మాట్లాడేది కరెక్టా? కాదా? ఫస్ట్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి. దెన్ వి కెన్ గో ఫర్ గ్రామాటికల్ మిస్టేక్స్ అండ్ ఆల్. సో, నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. సో, మనకి ఇంగ్లీష్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం నేర్చుకోవచ్చు. రైట్. సో, ఇప్పుడు మనం ఒక టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఈరోజు మనకి ఆహ్, టాపిక్ అనేది స్టార్ట్ అవుతుంది కదా! సో, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో, హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో, ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో, ఆర్ యూ లిస్టెనింగ్? ఆర్ యూ లిస్టెనింగ్? రైట్. వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? వాట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్? సో, ఆ నేమ్‌లోనే ఉంది. సెల్ఫ్ అంటే ఎవరు? హూ ఈస్ సెల్ఫ్? మనమే. ఇంట్రడక్షన్ మీన్స్ మనల్ని మనము ఇతరులకి ఎలాగా పరిచయం చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. రైట్. సో, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే ఫస్ట్ ఎలాగా మనం ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం ఇతరులకి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వన్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ వన్స్ సెల్ఫ్. నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే హౌ టు పోర్ట్రే అవర్ వీక్‌నెస్ యాస్ ఎ స్ట్రెంగ్త్ టు ది ఆర్గనైజేషన్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. సో, ఇవన్నీ మనం ఇందులో నేర్చుకుంటాం. సో, ఇప్పుడు నేను మీకు ఒక పీపీటీ షేర్ చేస్తాను. సో, మీకు నోట్‌బుక్స్ ఉంటే యూ కెన్ నోట్ ఇట్. సో, ఎందుకంటే మనం జనరల్‌గా స్టూడెంట్స్ అందరూ మర్చిపోయే ఒక ప్రాబ్లమ్ ఉంది. సో, ఒక్కసారి మనం నోట్ చేసుకున్నామనుకోండి, తర్వాత ఆఫ్టర్ ద క్లాస్ యూ కెన్ రిఫర్. అండ్ తర్వాత ఏమైనా అసెస్మెంట్స్ పెట్టినా, సో, ముందు ఏం చెప్పారనేది మనం రిఫర్ చేసుకొని, తర్వాత అసెస్మెంట్స్ చేయడానికి ఇట్ విల్ బి నైస్. సో, ఐ యామ్ షేరింగ్ ద పీపీటీ నౌ. Sir, is my screen visible, sir? Yes, madam. Right, sir. Sir, is it okay, sir? Ma'am, zoom channel. Sir, I'll make it in a portrait Yes, ma'am. landscape mode. Landscape mode. Yeah, it's fine. Yes, sir. So, this is our today's topic, how to introduce ourselves. Next, introduce yourself. Learn how confidently give a self introduction in English. సో మనల్ని ఎవరికైనా పరిచయం చేసుకోవాలంటే అసలు ముందు నువ్వెవరో తెలియాలి కదా! సో ఎవరో తెలియకుండా మనం ఎలాగా ఇతరులకి కన్వే చేస్తాం. సో అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటంటే, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది నేర్చుకోవాలి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఏదో చెప్పేద్దాంలే, ఏదో చేసేద్దాంలే, మన నేమే కదా చెప్పాల్సింది అనుకోకూడదు. సో, మనం ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా యూ మస్ట్ స్పీక్ కాన్ఫిడెంట్‌లీ. రైట్. సో, ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో ఇంట్రడ్యూసింగ్ యువర్‌సెల్ఫ్ ఈస్ మచ్ మోర్ థాన్ సేయింగ్ యువర్ నేమ్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో జనరల్‌గా మన స్కూల్స్‌లో ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాస్ చెప్పేటప్పుడు మేబీ అడుగుండొచ్చు. సే అబౌట్ యువర్‌సెల్ఫ్ అని గాని, లేకపోతే ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్ అంటారు. సో, సారిక ఇంట్రడ్యూస్ యువర్‌సెల్ఫ్ అంటారు. సో, ఏమని చెప్తాం అప్పుడు? సో, ఇంట్రడ్యూస్ మై నేమ్ ఈజ్ సారిక. ఐ యామ్ ఫ్రమ్ మై మై ఫాదర్, మై మదర్ అని చెప్తారు. అంతే. మీ యొక్క విలేజ్ చెప్తారు. సో, ఇది ఒకటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాదు. సో, మీ నేమ్ ఒకటి చెప్పేసి ఆపేయడం అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాదు. సో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనే దాంట్లో ఏమేం కేటగరీస్ ఉంటాయో చూద్దాం. సో, ఇక్కడ యూ హావ్ 20 పాయింట్స్. ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్? సో, హియర్ ఆర్ 20 పాయింట్స్. సో, మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లోని ఇన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో, ఇఫ్ యూ హావ్ ఎ బుక్ అండ్ ఎ పెన్ ప్లీజ్ మేక్ ఎ నోట్. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, హాయ్ మై నేమ్ ఈజ్. సో, సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో ఫస్ట్ చూడాల్సిందేంటంటే యువర్ నేమ్. ఫస్ట్ చెప్పాల్సింది యువర్ నేమ్. సో, అసలు ఫస్ట్ మీకొక ఐడెంటిటీ ఉంది ఈ ప్రపంచంలోని. ఎలా ఐడెంటిటీ అంటే, ఒక నేమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. సో, వి హావ్ టు సే యువర్ నేమ్ ఫస్ట్.
సో ఫ్రెండ్స్‌కి అయితే ఏమని చెప్తాము? హాయ్ అని చెప్తాం. అని ఇంట్రొడ్యూస్ చేస్తాం. హాయ్ మై నేమ్ ఈజ్ అంటాం. అదే ఎల్డర్లీ పర్సన్స్‌కొచ్చేసరికి అంటే ఐ మీన్ ఆహ్, వెన్ యూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ స్కూల్. సో కొత్తగా వచ్చావు కదా! చెప్పు నీ యొక్క ఇంట్రడక్షన్ చెప్పు. లెట్ మీ నో యువర్ ఇంట్రడక్షన్ అని ఎవరైనా అడిగితే అప్పుడు ఏం చెప్తావు? గుడ్ మార్నింగ్ మేడమ్. మై నేమ్ ఈజ్ అని స్టార్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో అదే ఫ్రెండ్స్ దగ్గరికొచ్చేసరికి హౌ విల్ యూ స్టార్ట్? యూ విల్ సే విత్ హాయ్ ఆర్ హెల్లో. సో అంటే పీర్ గ్రూప్స్. మన ఏజ్ గ్రూప్స్ కానీ, మనకంటే చిన్నవాళ్ళు జనరల్‌గా మన ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి విల్ గ్రీట్ యాస్ హాయ్ అండ్ హెల్లో. సో నెక్స్ట్ ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్. సో ఇది ఈ యొక్క ఏజ్ చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. సో స్కూలింగ్‌లో అయితే మన ఏజ్ చెప్పొచ్చు. సో కాలేజ్‌కొచ్చేసరికి కొంతమందంటే దే విల్ ఫీల్ షై. రైట్. సో ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్. సో మై బర్త్‌డే ఈస్ ఆన్. సో వెన్ ఈస్ యువర్ బర్త్‌డే? So, when is your birthday? Can anyone tell when is your birthday? Don't you like to celebrate your birthday? Right. So next, I am from. I am from means సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్లేస్ నుంచి వచ్చారు? సో సపోజ్ యూ ఆర్ ఫ్రమ్ అనంతపూర్. యూ కెన్ సే దట్ ఐ యామ్ ఫ్రమ్ అనంతపూర్. సపోజ్ యూ ఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి సమ్‌వేర్ ఏలూరు. యూ కెన్ సే యాస్ ఐ యామ్ ఫ్రమ్ ఏలూరు. రైట్. సో sorry. Yeah, from country, right? In bracket, it is given as country. So I am from India, you can say. So in generally, uh, as we are all living in India, this is not necessary to say. So if we go to another country, so there you can say as I am from India. So next, I live in. Where do you live? Where do you live? Can anyone answer? Where do you live? Sir, is there anyone responding? Sir? నో మ్యామ్. Because as స్టూడెంట్స్ ఎవరైనా రెస్పాండ్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి, లేదా మీ మైక్ మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. సో మాట్లాడొచ్చు మీరు. as ఏమైనా I'm డౌట్స్ ఉంటే ఒకసారి మాట్లాడండి. as I'm sharing my screen, I'm not visible. So I'm asking you, sir. మ్యామ్ క్లిక్ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. Ma'am, I will try to unmute one of the students. So they cannot. Right, sir. Wait. I am Indian. వేమని ఒకసారి మాట్లాడండి మా. ఏడుకొండలు ఎవరో మాట్లాడుతున్నారు, ఒకసారి మాట్లాడు. గౌరీ నాయుడు మాట్లాడు. అర్థమవుతుందా మీ క్లాస్? సో క్లాస్ అర్థమవుతుందా మీకు? మేడం డౌట్ అడిగారు, చెప్తారా? Hello. 1 minute, ma'am. Ma'am, 1 minute. They are trying to speak. Right. గౌరీ నాయుడు మాట్లాడమ్మా. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. చెప్పండి, వినిపిస్తుందా ఇప్పుడు? సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. మీ సిస్టమ్ లో ఒకసారి వాల్యూమ్ తక్కువ ఉంటుంది, సో దాన్ని ఇంక్రీజ్ చేసుకోరు. మ్యామ్ కంటిన్యూ చేయండి. So, can you answer where do you live? I asked the question, where do you live?
సో ఐ థింక్ దే హ్యావ్ డిస్కనెక్టెడ్. సో వేర్ డు యూ లివ్ అంటే మనం ఎక్కడ ఉంటున్నామో, సో ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నామో, మన విలేజ్ ఏంటి, సో ఏ ప్లేస్ లో ఉంటున్నాం అనేది చెప్పాలి. సో ఏ ప్లేస్ లో ఉంటున్నాం అంటే పార్క్ పక్కన లేకపోతే హాస్పిటల్ పక్కన కాదు, మన యొక్క సిటీ పేరేంటి లేకపోతే మన విలేజ్ నేమ్ ఏంటి అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పాల్సి ఉంటది. సో అప్పుడే కదా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది ఇతరులకి కన్వే అవుతది. సో దేర్ ఆర్ నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడంటే మన ఫ్యామిలీ అన్నమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? దేర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఎంతమంది మీతో పాటు ఉంటారు? సో అందరిని కలిపి ఒక ఫ్యామిలీ అంటాం కదా! సో దేర్ ఆర్ 4 పీపుల్ ఆర్ 6 పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. సో దే ఆర్ ఎవరెవరు? యువర్ ఫాదర్ ఆర్ మదర్, 2 బ్రదర్స్ ఆర్ 2 సిస్టర్స్. సో ఎలాగన్నా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ ఆక్యుపేషన్ అనేది చెప్పాల్సి ఉంటది. సో మై ఫాదర్ ఈస్ ఎ టీచర్. సో మై ఫాదర్ ఈస్ ఏ డాక్టర్. సో ఇదనేది మీరు చెప్పాల్సి ఉంటది. సో నెక్స్ట్ మీ మదర్, ఇఫ్ ఎవర్ యువర్ మదర్ ఈస్ వర్కింగ్, యూ కెన్ ఆల్సో టెల్ మై మదర్ ఈస్ అ టీచర్. సో మై మదర్ ఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో ఇలా చెప్పొచ్చు. ఒకవేళ మీ మదర్ ఏమి వర్క్ చేయకపోతే, సో దెర్ ఈస్ ఎ వర్డ్ కాల్డ్ హోమ్ మేకర్, నాట్ హౌస్ వైఫ్. ఇట్ ఈస్ ఎ హోమ్ మేకర్. సో జనరల్ గా ఏంటంటే మై మదర్ ఈస్ ఎ హౌస్ వైఫ్ అంటారు. దిస్ టర్మ్ ఈస్ నాట్ కరెక్ట్. సో మై మదర్ ఒకవేళ ఏం చేయకపోతే, సో యు మస్ట్ టెల్ యాజ్ మై మదర్ ఈస్ అ హోమ్ మేకర్. నెక్స్ట్ సో ఐఎమ్ ఎ స్టూడెంట్ అట్. సో నువ్వు ఎక్కడ చదువుతున్నావు అనేది చెప్పాలి. ఐఎమ్ ఏ స్టూడెంట్ అట్. సో ఈ వర్డ్, ఈ టర్మ్ ఇంకా ఇంకోలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ స్టడీయింగ్ ఇన్. సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ స్టడీయింగ్, ఏం చదువుతున్నావో అది చెప్పి ఇన్ అని చెప్పొచ్చు. సపోజ్ యు ఆర్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో యూ కెన్ సే యాజ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇన్ ఏపీ బాలయోగి గురుకులం అనంతపూర్. సో యూ కెన్ సే లైక్ దిస్, రైట్? So you can also include your favorite subject in your self introduction. If you want to say more, you can include this. My favorite subject is. So some of the students like one particular subject, no? So suppose English. So I like English. So you can say my favorite subject is English. సో యూ మస్ట్ నాట్ సే ఐ లైక్ ఇంగ్లీష్. సో ఏమని చెప్పాలి అంటే, ఎలా కన్వే చేయాలంటే మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈస్ ఇంగ్లీష్. నెక్స్ట్ స్పోర్ట్. సో మనకందరికి గేమ్స్, స్పోర్ట్స్ అంటే ఇష్టం కదా! సో ఏమని చెప్తారు? మై ఫేవరెట్ స్పోర్ట్ ఈస్ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్ ఎక్సెట్రా. సో at 13th point is very important that you have to include while saying your self introduction, the 13th and 14th points. సో ఇందులో ఏం చెప్తాం? ఐ వాంట్ టు బికమ్ ఏ, దిస్ ఈస్ యువర్ గోల్, రైట్? సో ఐ వాంట్ టు బికమ్ ఏ. సో నువ్వు లైఫ్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? సపోజ్ యువర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. సో ఎయిమ్ అండ్ అంబిషన్స్ లేని మనిషి అంటే ఎవరు ఉండరు. సో లైఫ్ టైమ్ లో మనం కూడా అనుకుంటాం, నాకు అలాగా టీచర్ లాగా అవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనిపిస్తుంది, లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలనిపిస్తుంది. సో అంటాం కదా! సో అది మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఎలా చెప్తాము అంటే ఐ వాంట్ టు బికమ్ అ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఏరోనాటికల్ ఇంజినీర్. సో ఇలా మనము చెప్తాము. సో లేకపోతే ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఎనీథింగ్ యూ క్యాన్ include. And the 14th point also is very very important while saying your self introduction. So that is hobby. సో జనరల్ గా ఎవరు అడిగినా సరే మనము వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే వెంటనే చెప్పేసే వర్డ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీవన్ ఆన్సర్? ఎవరన్నా సరే వాట్ ఈస్ యువర్ హాబీ అని అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్తాం? ప్లీజ్ ఎనీవన్ ఆన్సర్ ఆర్ సెండ్ ఇన్ చాట్ బాక్స్. Students, please try to respond. Sir, is anyone responding, sir? Sir? No, ma'am. No.
If they try I to think they are not familiar with Zoom meeting. I think right, sir. they are trying, ma'am. If they respond, it will be nice, sir. Yes, ma'am. Then we can know how far they are understanding the class, whether it is speed. Yeah, I will try, ma'am. I will try to unmute them if anybody is willing to speak or not. వేమని ఒకసారి మాట్లాడమా. అక్కడ వేసుకొని మాట్లాడండి. వేమని వేమని మేము అన్మ్యూట్ అయింది, ఒకసారి మాట్లాడమ్మా. వేమని ఒకసారి మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. క్లాస్ అర్థమవుతుందమ్మా? నాకు తెలిసి వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి ఏ విధంగా అర్థం కాదు సార్. అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కన్వే టు దెమ్ అనేది కొంచెం చెప్పండి. తెలిస్తే వి కెన్ ప్రొసీడ్ అని నా ఇంటెన్షన్. తెలిస్తే బాగుంటుంది. Yes, sir. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు మీరు ఒకసారి నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు ఒకసారి క్లిక్ చేయండి సార్. హలో సార్. హలో గిరిబాబు, చెప్పనన్నా మేడం. సో క్లాస్ అర్థమవుతుందమ్మా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ మేడం అర్థమవుతుంది మేడం. మ్యూట్ ఒకటే ఆన్ లో లేదు మేడం. మీరు క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పడానికి. ఓకే, రైట్ మా. సో ట్రై టు ఆన్సర్, ఎందుకంటే మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా అనేది నాకు, ఎందుకంటే జూమ్ కదా, సో ఎంతవరకు మీకు కన్వే అయింది అనేది తెలుసుకోవాలి. సో అందుకని సో క్వశ్చన్స్ అడుగుతున్నాం అన్నమాట. ట్రై టు ఆన్సరా? క్వశ్చన్ చెప్పండి మేడం. సో ఇందాక నేను అడిగింది ఏంటంటే వేర్ డూ యూ లివ్ అని అడిగాను. మేడం ఐ లివ్ ద అనంతపూర్ డిస్ట్రిక్ట్ కనేకల్ మండల్ పచ్చిమరి విలేజ్. సో అది నువ్వు ఎలా చెప్పాలంటే ఐ లివ్ ఇన్ అని చెప్పాలి. ఓకేనా? yes మేడం. ఐ లివ్ ఇన్. ఓకేనా? ఇంకా నువ్వు ఇంకోలా చెప్పొచ్చు, ఐఎమ్ ఫ్రమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఏది 20 పాయింట్స్ ఉన్నాయో ఇవి అవను మరి. మేడం ఏవైతే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఈ 20 పాయింట్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా నీకు? లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని. సో yes మేడం. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ అన్నమాట. సో ఈ 20 పాయింట్స్ అనేది నువ్వు రాసుకుంటున్నావా మరి? రాసుకుంటున్నాను మేడం. రైట్, రాసుకో. ఎందుకంటే ఇది మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి ఇవే మెయిన్ పాయింట్స్ అన్నమాట. మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏమీ కాదు. సో ఈ 20 పాయింట్స్ ఇందులో ఇంక్లూడ్ అవుతే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ మనకు వచ్చేసినట్టే. ఓకేనా? yes మేడం. సో ప్లీజ్ ట్రై టు రెస్పాండ్ అండ్ క్లాస్ ఏమైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ. రైట్. సో ఒకవేళ ఏమైనా స్పీడ్ వెళ్తుందా క్లాసు? గిరిబాబు మేడం దే ఆర్ ఫాలోయింగ్ మేడం, నో ఇష్యూస్. సో I'll continue. ma'am, I'll continue the class, sir. they are writing their notes also. Right, sir. Yes ma'am. So we are from 13th or 14th points, no?
So I want to become a, this is your aim, and my hobby is. So I asked a question like సో ఎవరైనా మిమ్మల్ని మీ హాబీస్ ఏంటి అంటే మీరు ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి అని అడిగాను. సో దీనికి ప్లీజ్ ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. సో మై హాబీ ఈజ్, మై హాబీ ఈజ్. వాట్ ఈస్ యువర్ హాబీ ఆర్ వాట్ ఆర్ యువర్ హాబీస్? సో అని మనల్ని ఎవరినన్నా అడిగితే మనం ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటంటే రీడింగ్ బుక్స్ అండ్ లిసనింగ్ మ్యూజిక్ అంటారు. am I right or wrong? am I right or wrong? సో ఎవరన్నా మళ్ళీ మీ హాబీస్ ఏంటి అంటే రీడింగ్ బుక్స్ అండ్ లిసనింగ్ మ్యూజిక్. సో అవి నిజంగా మన హాబీసా? సో ఆ లిజనింగ్ మ్యూజిక్ అంటే మనం దేనికి మ్యూజిక్ అనేది వింటాం? మనకి రిలాక్సేషన్ కోసం అని మ్యూజిక్ అనేది వింటాం. బట్ ఐ థింక్ దిస్ ఇస్ నాట్ యువర్ హాబీ. సో ఆ మ్యూజిక్ వినడం అనేది యువర్ ఫేవరెట్ పాస్ టైం, బట్ ఇట్స్ నాట్ యువర్ హాబీ. సో హాబీస్ అంటే ఏంటంటే మనకి నచ్చిన పని, మనకి ఇష్టమైన పని చేయడమే మన హాబీ అన్నమాట. సో సపోజ్ మోస్ట్ ఆఫ్ యూ లైక్ paper craft, especially girls. In our schools, you know, many of the girls, if they have any time, they used to create something with papers. So that is called a paper craft. So some like paintings. So I like, if anyone asks what is your hobby, madam, I say my favorite hobby is gardening, and next cooking. So my hobbies are gardening and cooking. So some people will have uh, one as an hobby. సో అప్పుడు అలాంటప్పుడు మై హాబీ ఈజ్ అని చెప్తాం. ఒకవేళ 1 అంటే మోర్ దాన్ 1 ఉన్నదనుకోండి, సో 2 అని ఉంటే అప్పుడు ఈజ్ బదులు ఏమొస్తది? ఆర్. మై హాబీస్ ఆర్. ఎందుకంటే మోర్ దాన్ 1 కి మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎవరైనా సింగిల్ ఒకటే ఉంటే మై హాబీ ఈజ్ అంటాం. సో మోర్ దాన్ 1 ఉంటే మై హాబీస్ ఆర్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ 15th పాయింట్, మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్. సో జనరల్ గా మనకి అందరికి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే జనరల్లీ నాన్ వెజ్ లవర్స్ విల్ సే ఐ లైక్ బిర్యానీ ఆర్ ఐ లైక్ చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఎక్సెట్రా. ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటది. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నెక్స్ట్ మై ఫేవరెట్ డ్రింక్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? సో మై ఫేవరెట్ డ్రింక్ ఈస్ మ్యాంగో జ్యూస్ ఆర్ మై ఫేవరెట్ డ్రింక్ ఈస్ స్ప్రైట్. సో అలాగే ఏదైనా మీకు ఏది ఇష్టం తాగడానికి అనేది అది చెప్పొచ్చు. అండ్ 17th పాయింట్, మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డే? సో మనకి జనరల్ గాను కొన్ని ఫేవరెట్ డేస్ అంటూ ఉంటాయి. సో జనరల్ గా మండే అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకు? సండే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, వెంటనే మండే వచ్చేస్తది. సో అప్పుడే ఎందుకు అయిపోయింది సండే అని మనం ఫీల్ అవుతాం. సో ఇంకా ఏంటంటే మండేస్ ఎస్పెషల్లీ టీచర్స్ విల్ గివ్ మోర్ వర్క్ ఆన్ సండేస్. సో దెన్ అగైన్, సో ఏదైనా టెస్ట్ పెట్టినా సరే, ఏది పెట్టినా సరే మండే అని చెప్పేసి చెప్తారు. ఓకేనా? సో అందుకే మనకి జనరల్ గా స్టూడెంట్స్ కి మండే అంటే ఇష్టం ఉండదు. సో మరి ఏ డే అంటే ఇష్టం మీకు? మేబీ ఐ థింక్ సాటర్డే, బికాస్ విల్ వేర్ అ కలర్ఫుల్ డ్రెస్సెస్, రైట్? సో సాటర్డే వేసుకుంటాం కదా మంచి మంచి డ్రెస్సులు. సో అందుకే కొంతమందికి సాటర్డే అంటే ఇష్టం. సో కొంతమందికి సండే అంటే ఇష్టం, ఎందుకంటే హాలిడే, వీ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైమ్ ఫర్ ప్లేయింగ్. సో ఇలాగా మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ ఈస్, ఏదో ఒక డే మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ 18th, ఐ లైక్ డాష్ మూవీస్. మీకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టం సో అనేది చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఇంకా మీ ఫేవరెట్ మూవీస్ ఏదైనా ఉంటే అది కూడా యూ క్యాన్ ఇన్క్లూడ్. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ మంత్ ఈస్. జనరల్ గా ఏ మంత్ ఇష్టం? ఇప్పుడు జనరల్ గా క్రిస్టియన్స్ కంటే ఐ లైక్ డిసెంబర్ మంత్, ఎందుకంటే ఫెస్టివల్ ఉంటది కాబట్టి. సో కొంతమందికి జనవరి అంటే ఇష్టం, ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్ ఉంటది కాబట్టి యూ విల్ వేర్ న్యూ డ్రెస్సెస్ ఎక్సెట్రా, రైట్? సో ఇలాగ మనకి ఒక ఫేవరెట్ మంత్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏంటంటే వాళ్ళ బర్త్‌డే ఏ మంత్‌లో వస్తే ఆ మంత్ వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తారు. సో ఇంకా మై ఫేవరెట్ మంత్ ఈస్, సో యూ క్యాన్ ఇన్క్లూడ్. నెక్స్ట్ 20, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ ఈస్. సో ఇది ఇలా అన్నా చెప్పొచ్చు, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ. సో ఏది నీకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్? సో మనకి టూర్స్ కి వెళ్తా ఉంటాం కదా, సో అక్కడ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్? సో మీరు సందర్శించిన ప్లేసెస్ కానీ లేకపోతే వెళ్ళాలనుకున్న ప్లేస్, సపోజ్ మీరు ఇలా కూడా చెప్పొచ్చు,
my favorite place is Ooty, or my favorite place is Kodaikanal, my favorite place is Delhi. Whether you visited or not, మీరు చూసినా చూడకపోయినా మీకంటూ ఒక ఫేవరెట్ ప్లేస్ అనేది ఉంటది కదా. సో అది సపోజ్ కొంతమంది ఇలా చెప్పొచ్చు, మై ఫేవరెట్ ప్లేస్ ఇస్ మై గ్రాండ్ మదర్స్ విలేజ్. ఎందుకంటే విలేజ్ లైఫ్ అందరికీ ఇష్టం. సో అక్కడ ఆ పిల్లలతో ఆటలాడుతూ ఉంటారు. దే ట్రై టు స్పెండ్ విత్ గ్రాండ్ పేరెంట్స్. సో ఇలా అన్నమాట. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ అనేది చెప్పొచ్చు. లేకపోతే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ ఈస్. సో నీకు ఏది ఇష్టమో యూ కెన్ సే ఇట్. సో ఆల్ దీస్ 20 పాయింట్స్ కమ్ అండర్ యువర్ ఇంట్రడక్షన్. సో ఈ 20 పాయింట్స్ కానీ ఎవరికన్నా చెప్తే నీ గురించి ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. నీ ఇష్టాలేంటి, నీకు ఏ ప్లేస్ ఇష్టం, మీ పేరెంట్స్ గురించి, నీ హాబీ గురించి, ఇవన్నీ కూడా ఇతరులకి తెలియాలి అంటే యూ మస్ట్ కవర్ ఆల్ దీస్ 20 పాయింట్స్, రైట్? సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆన్ దిస్. సో ఎవరైనా సరే మిమ్మల్ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగితే సో ఆల్ దీస్ 20 పాయింట్స్ మీరు తరోగా ఉండి యూ కెన్ సే, రైట్? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. షాల్ వి మూవ్ టు నెక్స్ట్ స్లైడ్? స్టూడెంట్స్ మీరు రాసుకున్నారా ఈ 20 పాయింట్స్? సో ఈ 20 పాయింట్స్ రాసుకుంటే ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. సార్ ఇస్ దేర్ ఎనీ మెసేజ్ సార్? మేడం రాసుకుంటున్నారు మేడం. అదే ఉంచమంటారా ఆర్ 1 minute ఉంచుతాను సార్, లెట్ దెమ్ రైట్. So while you are writing, students, I want to ask you one question. Try to respond, please. See, here the question goes: a monkey, a squirrel, and a bird are racing to the top of a coconut tree. Did you understood the question? A monkey, a squirrel, and a bird are racing to the top of a coconut tree. Who will get the banana first? The monkey, the squirrel, or a bird? Na question అర్థమైందా? Shall I repeat again? A monkey, a squirrel, and a bird are racing to the top of a coconut tree. Who will get the banana first? Who will get the banana first? The monkey, the squirrel, or a bird? Try to answer me. Who will get the banana first? The monkey, the squirrel, or a bird? Madam, someone told that Tinku monkey and Right? Then more answers. I need more answers. The squirrel or the monkey or a bird? Let us see who will tell the correct answer. I'm repeating the question again. A monkey, a squirrel, and a bird are racing to the top of a coconut tree. Who will get the banana first? The monkey, the squirrel, or a bird? You will also get a banana if you answer. మీకు ఆన్సర్ తెలిస్తే మెసేజ్ అన్న చేయండి అమ్మా. Please try to answer. So sir, let us reveal the answer after a while. Okay madam. Let them try to answer meanwhile. I'm repeating the question. This is the last time. A monkey, a squirrel, and a bird are racing to the top of a coconut tree.
Who will get the banana first, the monkey, the squirrel, or a bird? So try to answer in chat box. We'll reveal the answer after a while. Have you all noted this 20 points? So let us move to the next slide. సో ఎప్పుడైనా సరే మీరు మీ నేమ్ చెప్పాలి అని అనుకుంటే దెర్ ఆర్ 3 డిఫరెంట్ వేస్. సో ఇందులోని మెయిన్ మనం చెప్పాల్సింది ఒక మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఎవరైనా సరే మీ నేమ్ ఏంటి అని మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్తే ఫస్ట్ ఈవెన్ ఐ డూ ద సేమ్ మిస్టేక్ సమ్ టైమ్స్. సో ఏమని చెప్తామంటే దిస్ ఈస్ సౌజన్య, దిస్ ఈస్ కుమార్, దిస్ ఈస్ శ్యామ్. సో యూ విల్ సే లైక్ దట్. దిస్ ఈస్ అనకూడదు. ఎందుకంటే మనము థింగ్స్ కాదు, మనం వస్తువులు కాదు కదా. మనం వస్తువులు ఏదైనా చెప్పినప్పుడు ఏమంటాం? దిస్ ఈస్ అ చైర్, దిస్ ఈస్ అ బెంచ్ అంటాం. సో దిస్ ఈస్ ఎ ల్యాప్టాప్, దిస్ ఈస్ ఎ మొబైల్ అంటాం. అవునా? సో అలాంటప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు వై వి సే దిస్ ఈస్ సౌజన్య ఆర్ దిస్ ఈస్ శ్యామ్. సో అలాగా మనము చెప్పకూడదు. ఓకేనా? సో ఫస్ట్ మనము ఏం చెప్పాలి అంటే యూ కెన్ స్టార్ట్ యాజ్ మై నేమ్ ఈస్. ఓకేనా? సో మై నేమ్ ఈస్ ఎనీథింగ్ యూ కెన్ సే. సో టింకు, మై నేమ్ ఈస్ టింకు. So next point, everyone calls me. So as we have as all of us has nicknames, no? So Tinku, Pinky, Smiley. సో ఇలాగ మనకి నిక్నేమ్స్ అంటూ ఉంటాయి. అవునా? సో మీరు ఫ్రెండ్స్ కి పరిచయం చేసుకున్నప్పుడు ఈ వర్డ్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు మీ నేమ్ తోటి. ఏమని? మై నేమ్ ఈస్ శ్యామ్, ఎవ్రీవన్ కాల్స్ మీ టు టింకు. రైట్. సో ఎలా పిలుస్తారు అనేది మనం నిక్నేమ్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు నిక్నేమ్స్ అంటూ చెప్పడం మీకు ఇష్టం లేదనుకో, అది కంపల్షన్ ఏం కాదు. ఓకేనా? సో మై నేమ్ ఈస్ అని స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే దీంతోనైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎవ్రీవన్ కాల్స్ మీ. ఓకేనా? సో లేకపోతే ఇంకా ఉంది ఇందులోని. సో మనం ఏమంటాం? మై నేమ్ ఈస్ సౌజన్య, ఎవ్రీవన్ కాల్స్ మీ స్మైలీ సౌజన్య. సో మన నేమ్ ముందు ఏదో ఒకటి చిన్న పాయింట్ అనేది మన నేమ్ లో కలిసేలాగా చిన్నది మనం వర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం ఒక్కొక్కసారి. సో ఇంకా ఇలా చెప్పొచ్చు. మై నేమ్ ఈస్ కిరణ్, ఎవ్రీవన్ కాల్స్ మీ రాక్ స్టార్. రైట్? డిడ్ యూ గెట్ ద పాయింట్? సో మై నేమ్ ఈస్ అని చెప్తాం. సో డోంట్ ఫర్గెట్ ఏంటి? దిస్ ఈస్ సౌజన్య అని చెప్పకూడదు. లేకపోతే దిస్ ఈస్ శ్యామ్, దిస్ ఈస్ కిరణ్. సో ఇలాగ మనము యూజ్ చేయకూడదు. సో వీఆర్ నాట్ థింగ్స్. సో మనం వస్తువులు కాదు కాబట్టి దిస్ ఈస్ అనేది మనము యూజ్ చేయకూడదు. ఏమని చెప్పాలి? మై నేమ్ ఈస్. ఏమని చెప్పాలి? మై నేమ్ ఈస్. సో ఎవ్రీవన్ కాల్స్ మీ. సో ఎలా చెప్తా? ఎవ్రీవన్ కాల్స్ మీ స్మైలీ సౌజన్య, ఎవ్రీవన్ కాల్స్ మీ రాక్ స్టార్. సో ఐ యామ్ ఎందుకు? ఐ యామ్. సో ఐ యామ్ అంటే ఐఎమ్ 2 years old, లేకపోతే ఐఎమ్ ఫ్రమ్. సో వెంటనే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేకపోతే అలానా మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఐ యామ్ ఫ్రమ్ ఇప్పుడే జస్ట్ చెప్పాను కదా. సో ఈ ప్లేస్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సింపుల్ గా మీ నేమ్ ఒకటి చెప్పేస్తే తెలియదు కదా. సో జనరల్ గా మనము ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఒక అన్నోన్ ప్లేస్ కి వెళ్ళామనుకో, సో ఏమని చెప్తారు? సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు అంటే, నేను ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వైజాగ్. యుల్ గ్రీట్ లైక్ దట్. దెన్ friendship bond will start between both of them because in consideration to the place from which you have come. సో అలాగ మనం ఏరియాని బట్టి కూడా మనం ఫ్రెండ్స్ అనేది చూడండి. మనం హాస్టల్లో ఉన్నాం అనుకోండి, సో ఆ డిస్ట్రిక్ట్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తాం. సో మన విలేజ్ కి పక్కన్న విలేజ్ వాళ్ళు ఎవరైనా మనకు కనిపిస్తే, ఆహా మా ఊరు పక్కనేనా మీది కూడాను అని చెప్పేసి, సో ఆ ఊర్లో మా రిలేటివ్స్ ఉన్నారే అని ఇలాగ మనం మాట్లాడుతూ ఒక బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఉంటది. సో ఈ పాయింట్ ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ ఆల్సో. సో జనరల్ గా ఏంటంటే ఒకే విలేజ్ నుంచి వచ్చారనుకో, సో ఆ అమ్మాయి ఏ గ్రూప్ తీసుకుంది, యూ విల్ ఆల్సో టేక్ ద సేమ్ గ్రూప్. సో ఒకవేళ ఆ గర్ల్ బైపీసీ తీసుకుంటే యూ విల్ ఆల్సో టేక్ బైపీసీ. అలా ఉండకూడదు. ఏది మన ఇష్టమో అది తీసుకోవాలి.
సో అక్కడ ఊర్లో చెప్తారా మా అమ్మాయి కూడా బైపీసీఏ తీసుకుంది, మీ అమ్మాయి కూడా బైపీసీయేనా? సో ఇవన్నీ కూడా మనం చేయకూడదు. సో ఈ ఈ ఈ ఎక్కడి నుంచొచ్చాము అనే దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఎక్కడి నుంచొచ్చాము అనే పాయింట్‌కి మనం ఏం యాడ్ చేస్తామంటే యామ్ ఫ్రమ్. సో సెకండ్ పాయింట్ ఐ హెయిల్ ఫ్రమ్. సో ఇంకో థర్డ్‌ది ఏమని చెప్పొచ్చు? మై హోమ్ టౌన్ ఈస్. సో ఇందాక 20 పాయింట్స్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఐ లివ్ ఇన్. సో జనరల్‌గా ఎవరైనా మనల్ని క్వెషన్ చేశారనుకో, వేర్ డు యూ లివ్? సో ఆల్రెడీ నేను అడిగాను. వేర్ డు యూ లివ్ అని. సో దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఐ లివ్ ఇన్ వైజాగ్. ఐ లివ్ ఇన్ కాకినాడ. ఐ లివ్ ఇన్ తుని. సో ఇలా మనము చెప్పుకోవచ్చు. లేదా ఐయామ్ ఫ్రమ్ అనంతపూర్. ఐయామ్ ఫ్రమ్ ఏలూరు. సో ఇలాగా. ఐ హెయిల్ ఫ్రమ్ రాజమండ్రి. మై హోమ్ టౌన్ ఈస్ రాజమండ్రి. సో సపోజ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఎ హాస్టల్. సో మిమ్మల్ని అడుగుతారు. మీ హాస్టల్ నుంచి ఒక స్పోర్ట్స్ మీట్‌కి గాని ఎక్కడికన్నా వెళ్తారు. వెళ్ళినప్పుడు మీరక్కడ ఏం చెప్తారు? మీ ఊరు పేరు చెప్తారా? లేకపోతే మీ స్కూల్ పేరు చెప్తారా? ఏం చెప్తారు? సో కంపల్సరీగా మీరు మీ స్కూల్ పేరే చెప్పాలి. ఎందుకంటే యూ హావ్ ఎ రికగ్నైజేషన్ థాట్ ఆ స్కూల్ నుంచి మీరు రిప్రజెంట్ అవ్వడానికి ఆ స్కూల్ పేరు మీరు చెప్తారు. సో ఆ స్కూల్ తరపు నుంచి వచ్చారు కాబట్టి మీ ఊరు పక్కన పెట్టి ఏమని చెప్పాలి? ఐయామ్ ఫ్రమ్ ఏపీ బాలయోగి గురుకులం అనంతపూర్ అని చెప్పొచ్చు. సో దాని తర్వాత యూ కెన్ యాడ్ ద పాయింట్ యాస్ మై హోమ్ టౌన్ ఈస్. సో మై హోమ్ టౌన్ ఈస్. సో ఏదైనా ఒక ప్లేస్ మీరు చెప్పొచ్చు. మై హోమ్ టౌన్ ఈస్ శ్రీకాకుళం. సో లైక్ దట్. సో ఏదన్నా మీరు చెప్పొచ్చు. ఐ లివ్ ఇన్. సో I hope you understood this slide. Shall we move to next slide? So see once again. So the place I am from అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఐ హెయిల్ ఫ్రమ్. సో మై హోమ్ టౌన్ ఈస్. ఐ లివ్ ఇన్. సో ఇందులోని ఏదన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి ఈ 4 పాయింట్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఓకే. సో నో రెస్ట్రిక్షన్స్. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. ఏజ్. సో ఈ ఏజ్ అనేది అన్ని అన్ని వేళలా మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఇది యూజ్ చేయనక్కర్లేదు. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. సపోజ్ ఎక్కడికన్నా మీరు ఏజ్ కన్సిడరేషన్ చేసే ప్లేసెస్‌కి వెళ్లారనుకో, సపోజ్ ఒక స్పోర్ట్స్ మీట్‌కి గాని, లేకపోతే ఒక ఎగ్జిబిషన్‌కి గాని, మీరు ప్రెజెంట్ చేయడానికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. మీరు ఎన్ని ఇయర్సో హౌ ఓల్డ్ ఆర్ యూ అనేది మీరక్కడ చెప్పొచ్చు. లేకపోతే మీ ఏజ్ అనేది ఐ యామ్ అరౌండ్ యువర్ ఏజ్ అంటే ఒకవేళ మన పీర్ గ్రూప్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసుకున్నామనుకో, అంటే పీర్ గ్రూప్స్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్స్ అన్నమాట. మీ క్లాస్‌మేట్స్‌తో ఇంట్రొడ్యూస్ చేసుకున్నారనుకో, సో అప్పుడు ఏమని చెప్తారు? ఐ యామ్ అరౌండ్ యువర్ ఏజ్ అనేది చెప్తాం. నెక్స్ట్ ఐ యామ్ ఇన్ మై ఎర్లీ 20స్. సపోజ్ ఎగ్జాక్ట్ ఏజ్ అనేది మనం చెప్పడం ఇష్టం లేకపోతే ఏమని చెప్తారు? ఐ యామ్ ఇన్ మై ఎర్లీ 20స్. 20స్ అంటే నాట్ మోర్ థాన్ 20స్ ఆర్ నాట్ మోర్ థాన్ 20స్. సో దట్ మీన్స్ 15, 16, 17, 18, 19. ఓకేనా? సో ఇందులోని మనం ఏజ్ గురించి చెప్పినప్పుడు సో ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ ఇది అందరికీ తెలుసు. హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఎవరినన్నా అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి? హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్. ఐ యామ్ 12 ఇయర్స్ ఓల్డ్. సపోజ్ స్కూల్ ఎగ్జిబిషన్‌కి మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్లారు. సో అక్కడ అడుగుతారు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. అప్పుడు చెప్తారు ఏమని? ఐ యామ్ మోనిక. ఐ యామ్ ఫ్రమ్ కాకినాడ. ఐయామ్ స్టడీయింగ్ ఇన్ ఏపీ బాలయోగి గురుకులం రాజమండ్రి. సో ఇలాగ చెప్తారు. ఐ యామ్ 12 ఇయర్స్ ఓల్డ్. సో ఇలాగ మనము ఆ టైంలో మనం ఏజ్ అనేది చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఇంకా మనం హైయర్ జాబ్‌కి అది వెళ్ళినప్పుడు ఏమైనా ఇన్ కేస్ ఇది నెసెసరీ అయితే సో యూ కెన్ సే. నెక్స్ట్ లేకపోతే మన కొలీగ్స్ తోటి ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఐ యామ్ అరౌండ్ యువర్ ఏజ్. నీ ఏజ్ ఎంత అని ఎవరైనా అడిగితే నేను కూడా నీ ఏజ్‌లోనే ఉన్నాను. సో యూ కెన్ సే లైక్ దట్. ఐ యామ్ అరౌండ్ యువర్ ఏజ్. ఐ యామ్ ఇన్ మై ఎర్లీ 20స్. ఆల్ దిస్ యూ కెన్ యూజ్ అబౌట్ వెన్ యూ ఆర్ సేయింగ్ అబౌట్ యువర్ ఏజ్. షాల్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? హాబీస్. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! సో హాబీస్ ఏమంటారు? ఐ లైక్ నీకేది ఇష్టమో చెప్పొచ్చు. ఐ లైక్ కుకింగ్. ఐ లైక్ గార్డెనింగ్. ఇలా అన్నా చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్.
సో నీకేం ఇష్టం బాగాను? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఇన్ క్రియేటింగ్ స్టోరీస్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ స్టోరీస్. క్రియేట్ చేయడము, రైటింగ్ 2 అన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఐఎమ్ గుడ్ ఎట్ అంటే ఐఎమ్ గుడ్ ఎట్ నీకు దేంట్లో ప్రావీణ్యం ఉంది. ఐఎమ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ పియానో. ఐఎమ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ గిటార్. ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ఏదైనా మీరు చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ మై హాబీ ఈజ్. సో ఇలా కూడా మీ యొక్క హాబీస్ చెప్పినప్పుడు యూ కెన్ ఆల్సో సే దట్ మై హాబీ ఈజ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! సో ఏమని చెప్పాను? ఒకటే ఉంటే హాబీ అంటారు. సో వెదర్ ఇట్ ఈస్ మోర్ థాన్ 1 యూ మస్ట్ సే హాబీస్. దెన్ ఇలా చెప్తాం ఏమని? మై హాబీస్ ఆర్. ఈస్ తీసేసి ఆర్ పెడతాం. తెలుసు కదా! ప్లూరల్ ఫార్మ్స్‌కి ఎప్పుడు మనం ఆర్ అనేది యూజ్ చేస్తాం కదా! సో మై హాబీస్ ఆర్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ పియానో అండ్ గిటార్. సో యూ కెన్ సే ఐ హావ్ ఎ ప్యాషన్ ఫర్. ఇలా కూడా చెప్పొచ్చు. ప్యాషన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. స్ట్రాంగ్ లైకింగ్. సో ఇదన్నమాట ప్యాషన్. సో ఒక్కొక్కసారి గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ గిటార్ ప్లే చేయడం గానీ, పియానో ప్లే చేయడం గానీ, ఇవన్నీ చాలా ఇష్టపడతారు కదా! సో అప్పుడు ఏమని చెప్తాం? ఐ హావ్ ఎ ప్యాషన్ ఫర్. సో ఇవి మన హాబీస్ గురించి చెప్పినప్పుడు ఇవన్నీ మనం యూజ్ చేస్తామన్నమాట. సో లెట్ అస్ సీ వన్స్ అగైన్. సో హాబీస్ గురించి చెప్పాలి అంటే ఏ విధంగా చెప్పొచ్చు? యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ది సెంటెన్సెస్. ఇందులో ఈ 5 వాటిల్లో మీరు ఏదన్నా ఒక సెంటెన్స్‌ని యూజ్ చేసుకొని మీ హాబీస్ ఏంటనేది చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఐ లైక్. ఐ లైక్ కుకింగ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్. ఐఎమ్ గుడ్ ఎట్ ప్లేయింగ్ గిటార్. మై హాబీ ఈస్ నెక్స్ట్ ఐ హావ్ ఎ ప్యాషన్ ఫర్. సో ఇలాగా మీరు ఈ 5 వేస్‌లోని మీ హాబీస్ అనేవి ఏంటో మీరు చెప్పొచ్చు. నెక్స్ట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. సో దిస్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు స్పీక్ నౌ. ప్లీజ్ ట్రై టు రెస్పాండ్. సో ఇప్పటి వరకు నేను హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్‌సెల్ఫ్ అనేది నేను చెప్పాను కదా! సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ యూ. సో ఏవైతే నేను చెప్పానో అట్‌లీస్ట్ ఇందులోని ఒక ఫ్యూ పాయింట్స్ తోటి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పడానికి ట్రై చేయండి. ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్. ఎనీవన్? Please unmute yourself anyone and try to respond. Say at least 5 or 6 points about yourself. సో ఆల్రెడీ నేను ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ గురించి స్టార్టింగ్‌లో చెప్పాను. వెదర్ ఇట్ ఈస్ హలో మ్యామ్. హలో. హలో మ్యామ్. హలో. వినిపిస్తున్నాయి గిరిబాబు, చెప్పు గిరిబాబు. My name is Giribabu. I am studying in intermediate second year. My group is CEC. Okay, sir. Hello. Hello, sir. ఒక్క నిమిషం. Okay. Country देश मला. No country. No country is Bangladesh. I am. My country is India. ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ಡ್ಯಾನ್ಸ್ ಬಿಟ್ಟು ಬರೋದಿಲ್ಲ ಬರ್ತೀನಿ. హలో సార్. వింటున్నా. ఒక్క నిమిషం అన్న, మేడంది అన్మ్యూట్ కావడం లేదు. సో దానికోసం. సో మేడం వస్తారు. Sir, మేడం ఓకే మేడం. voice audible.
Yes, madam. Yes. So Giribabu, Hello, madam. introduce yourself, Madam, my name is Giri Babu. right? I am studying in second year, intermediate second year. Very good. My group is CEC. Very good. I'm leaving the country, India. I am from, you must say, I am from India. I am from India. Right. I live in Anantapur district. Very good. My mother name is Sakuntalamma. Hello, Continue. madam. Continue. You're right. My father name is Rudrappa. My brother name is Santosh Kumar. Okay. My brother studying in fourth class. Okay. Yes, madam. I am leaving the village Rachumari. Leaving the madam village name. Okay. I understood. So what are your hobbies, Giribabu? Madam. What are your hobbies? No What hobby. are your hobbies? హాబీస్ అమ్మా, నీ హాబీస్ ఏంటి? Madam, ఏం లేవు మేడం. ఏం లేవా? ఏం లేకుండా ఉంటాయా? క్రికెట్ ఆడవా? క్రికెట్ ఆడతాం మేడం. ఏంటి? సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కంపల్సరీగా మనం హాబీ అనేది చెప్పాలి. ఓకేనా? My hobby is cricket, madam. ప్లేయింగ్ క్రికెట్. యు మస్ట్ సే, ఏం చెప్తావు? ప్లేయింగ్ క్రికెట్. మై హాబీ ఈస్ cricket. ప్లేయింగ్ క్రికెట్. Saying cricket, madam. ప్లేయింగ్ ఆడడం. Yes, madam. My hobby is playing cricket. Very good. I like the movies. My favorite food is chicken. My favorite drink is mango, madam. Okay. My favorite the week Sunday. Okay. My favorite week is. Yes, madam. ఈజ్ అనేది అక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? My favorite subject is commerce, madam. సరే, ఇందులోని ఒకటి మర్చిపోయావు. ఏంటంటే నీ ఎయిమ్ అనేది మర్చిపోయావు. ఐ వాంట్ టు బికమ్ అనేది చెప్పాలి కదా? ఓకేనా? ఇప్పుడు చెప్పు. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఇంకా డిసైడ్ కాలేదు మేడం. ఓ, ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి మనము డిసైడ్ అయిపోవాలి. ఓకే మేడం. ఏదో ఒకటి చెప్పు మరి, అది బ్లాంక్ వదిలేయకూడదు. వాట్ ఈస్ యువర్ ఎయిమ్? టీచర్ మేడం. అప్పుడు ఏం చెప్తావు? ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. రైట్. మళ్ళీ చెప్పు ఒకసారి. ఐ వాంట్ టు ఎయిమ్ టీచర్. నోనమ్మా. ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్. ఏ ఫర్ యాపిల్. ఏ టీచర్. Yes, madam. I want to become a teacher. Right. అర్థమైందా? Yes, madam. I want to become a teacher. Very good. సో ఎవరైనా సరే నీ ఏం అడుగుతారు కదా, ఇన్స్పెక్షన్ కి వస్తారు కదా స్కూల్ కి, గిరిబాబు వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అని అడిగితే వెంటనే ఏం చెప్పాలి? My name is Giribabu. No. What is your aim? గిరిబాబు, what is your aim? I want to become a teacher. Very good. What are your hobbies? My hobby is playing the cricket. ప్లేయింగ్ క్రికెట్. సో దానేది మనం స్పోర్ట్స్ ముందు ఎప్పుడు యూజ్ చేయం, అందుకే డైరెక్ట్ క్రికెట్ అంటాం. ఓకేనా? సో మళ్ళీ అడగనా ఇవి రెండు? వాట్ ఈస్ అడగండి మేడం. గిరిబాబు, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? I want to become a teacher. Very good. What are your hobbies? Or what is your cricket playing, madam. Full sentence లో చెప్పాలి. I am playing the cricket game. My hobby is playing cricket. Okay. My hobby is playing cricket, madam. Very good. ఇంకేమైనా చెప్తావా నీ గురించి? అంతేనా? అంతే మేడం, ఇంకేం లేదు. ఓకే. సో ఎవరైనా సరే ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి, నీ గురించి చెప్పు గిరిబాబు అని ఎవరైనా అడిగారు అనుకో, టక్మన్ లేసి
ఆల్ దోస్ పాయింట్స్. ఇప్పుడు నువ్వు ఏమైతే నాకు చెప్పావో ఇవన్నీ చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే మేడం. నీ నేమ్ చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చావు అనేది చెప్పాలి. తర్వాత ఏం చదువుతున్నావు, మీ యొక్క ఫాదర్, మదర్ నేమ్స్. సో, అఫీషియల్స్ ఎవరైనా వస్తే మీ బ్రదర్స్ గురించి చెప్పనవసరం లేదు. ఓకేనా? సో, నీ ఫేవరెట్ ఫుడ్ ఇవన్నీ కూడా. సో, మెయిన్ హాబీస్ తర్వాత ఏం అనేది చెప్పాలి. ఓకేనా? ఓకే మేడం. సో, అర్థమవుతుందా? క్లాస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఏమైనా స్పీడ్ అవుతుందా? లేదు 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 మేడం. ఓకే. రైట్. ఏం డౌట్స్ వచ్చినా యూ కెన్ ఆస్క్ మీ. ఓకేనా? మేడం చెప్పమ్మా. అన్ని చేయొద్దని చెప్పండి మేడం సార్కి. అన్‌మ్యూట్ చేయొద్దని చెప్పాలా? అదే మేడం మీరు క్వశ్చన్ అడుగుతారు కదా మేడం. ఓకే. అప్పుడు చేయమని చెప్తా. సో, నీ వాయిస్ ఆల్రెడీ సార్ వింటారు. సో, హి విల్ అన్‌మ్యూట్. ఓకేనా? ఎస్ మేడం. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్. సో, క్లాస్ ఇంకా వింటా ఉండు. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. ఓకేనా? ఓకే మేడం. సో, ఈస్ దేర్ ఎనీవన్? మ్యామ్ నేను చెప్తా మ్యామ్. మే ఐ నో యూ? శ్వేత? ఎస్ మ్యామ్. సో, శ్వేత ప్లీజ్ ఆన్ యువర్ వెబ్‌కామ్. Please on your webcam. Okay, right. So, Shweta, introduce yourself. I don't know anything about you. Tell me about you. ఓకే మ్యామ్. సో, కెమెరాని My షేక్ name is- చేయొద్దు. అలా షేక్ చేయొద్దు, అలా పెట్టేసేయ్. మై ఓకేనా? నేమ్ ఇస్ శ్వేత. ఓకే మ్యామ్. రైట్. మై నేమ్ ఇస్ శ్వేత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ ఇయర్ బైపీసీ. ఓకే. నేటివ్ ప్లేస్ ఈస్ సదుం. ఎక్కడ చదువుతున్నావు అనేది చెప్పాలి. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ I'm- సెకండ్ ఇయర్. చెప్పాను మేడం. చెప్పేసో దాని తర్వాత చెప్పాలి. ఎక్కడ చదువుతున్నావు అనేది చెప్పాలి. ఓకే మ్యామ్. చెప్పమ్మా. ఎక్కడ మీ కాలేజ్ పేరు ఏంటి? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సదుం. ఇప్పుడు ఏం చెప్తావంటే ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూపు? బైపీసీ. ఓకే. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ విత్ బైపీసీ గ్రూప్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఏ ఊరు? సదుం మ్యామ్. మా? సదుం. చదుం. రైట్. ఏ డిస్ట్రిక్ట్? మ్యామ్ ఏ డిస్ట్రిక్ట్? యు ఆర్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్? చిత్తూరు డిస్ట్రిక్ట్ మ్యామ్. చిత్తూరు డిస్ట్రిక్ట్. రైట్. సో, అప్పుడు ఏం చెప్తావు? యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? మ్యామ్ యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం? తెలుగు మీడియం. తెలుగు మీడియం. సో, ఏం ప్రాబ్లం లేదు. గ్రాడ్యువల్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఓకే మ్యామ్. ఫస్ట్ నువ్వు ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తున్నావో అలాగే రోజు కొంచెం ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటే ఈ 35 డేస్‌కి నీకు వస్తది. ఓకేనా? సో, చెప్పు ఓకే ఇప్పుడు. మ్యామ్. ఐ యామ్ స్టడీయింగ్ I'm studying second year inter second year with BPC group in Government Junior College Sadum. వెరీ గుడ్. నెక్స్ట్. My father name is T. Ravi Kumar. My mother నువ్వు name is. రాసుకున్నావు కదా, రాసుకున్నా చూసి చెప్పొచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? Okay, ma'am. ఏమైనా మిస్టేక్స్ అయితే నేను కరెక్ట్ చేస్తా. My mother name is Reddamma. ఓకే. My favorite subject is botany. బాటనీ. వెరీ గుడ్. I want to become a nurse. My hobbies is playing shuttle. వాట్ ఈస్ యువర్ హాబీ? Shuttle. మై హాబీ ఈజ్ Playing a shuttle. ప్లేయింగ్ షటిల్ అనాలి. ఓకేనా? మై హాబీ ఈజ్ ప్లేయింగ్ షటిల్. ఎందుకంటే మనం గేమ్స్ ముందు ఏ ఆర్టికల్ కూడా మనం యూజ్ చేయకూడదు కూడా. ఓకేనా? సో, అప్పుడు ఏమనాలి? మై హాబీ ఈజ్ My hobby is ప్లేయింగ్ shuttle. షటిల్. వెరీ గుడ్. షటిల్ ఆడతావా బాగా? ఆడతాను మ్యామ్. వెరీ గుడ్. నెక్స్ట్. My favorite food is tomato rice. ఓ
My favorite drink is apple juice. వెరీ గుడ్. My favorite day of the week is Sunday. ఎందుకు? బాగా ఆడుకోవచ్చు కదా సండే. Yes, ma'am. ఓకే ఓకే రైట్. వెరీ గుడ్, బాగా చెప్తున్నావు. ఇంకా I like Allu Arjun movies. My favorite month is October. నీ ఏం చెప్పమ్మా శ్వేత, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? Ma'am, What I is want your to become a nurse, ma'am. వెరీ గుడ్. స్టార్టింగ్ లోనే ఐఎమ్ ఫ్రమ్ అని చెప్పావా? చెప్పాను మ్యామ్. మీ కాలేజ్ పేరు చెప్పావు కదా, మీ ఊరు పేరు కూడా చెప్పావా? చెప్పాను మ్యామ్. మీ ఊరు పేరు ఏంటి? ఐ డిడ్ంట్ గెట్ ఇట్, ప్లీజ్ సే అగైన్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? శ్వేత, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Sadum, ma'am. వెరీ గుడ్. సో అలాగా ఆన్సర్ చేయాలి, ఓకేనా? Okay, ma'am. ఓకే. సో శ్వేత, వాట్ ఈస్ యువర్ హాబీ? My hobby is playing shuttle, ma'am. షటిల్. వెరీ గుడ్. సో ఇప్పుడు అన్ని వచ్చేసినాయి కదా నీకు. సో ఇది ఏం అవును చేస్తావంటే ఇంతటితో వదిలేయకూడదు. నెక్స్ట్ డే క్లాస్ వరకు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది. ఇతరులకి నీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు ఫస్ట్ చెప్పాలి, ఓకేనా? Okay, ma'am. సరే గానీ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా నీకు? చెప్పండి మ్యామ్. అడిగాను, గుర్తుందా? ఇందాక మంకీ, స్క్విరిల్ అని, బర్డ్ అని ఏదో చెప్పాను క్వశ్చన్. మ్యామ్ విన్నావా? విన్నాను మ్యామ్. మరి ఆన్సర్ చెప్తావా? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. చెప్పనా మళ్ళీ? షాల్ ఐ రిపీట్ ద క్వశ్చన్ అగైన్? చెప్పండి మేడం క్వశ్చన్. A monkey, a squirrel and a bird are racing to the top of a coconut tree. Who will get the banana first, the monkey, the squirrel or a bird? A monkey, a squirrel. ఏమా? బర్డ్ అనుకుంటాను మ్యామ్. బర్డ్. ఓకే ఓకే. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా చెప్పావు, కీప్ ప్రాక్టీసింగ్, ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటనేది nobody madam. Ma'am, someone Tinku answered correctly, ma'am. Yes sir. Tinku, please unmute yourself. Tinku, hello. హలో మ్యామ్. Shweta, do you have any doubts? హలో మేడం. చెప్పమ్మా గిరిబాబు, చెప్పు. మేడం, హౌ మెనీ డేస్ ఇన్ ద క్లాస్ మేడం? 35 days మా, 35 days. 35 days మేడం. ఇందులో ఒక క్లాస్ మిస్ అయినా మళ్ళీ మీకు కంటిన్యూషన్ అనేది ఉండదు. అన్ని 35 days కూడా క్లాసెస్ అని వినాలి, ఓకేనా? సో అప్పుడే మనం ఇంగ్లీష్ నెక్స్ట్, ఇప్పుడు ఇంటర్మీడియట్ మనకి టైం ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. చిన్న చిన్నవే ఉంటాయి, పెద్ద మిమ్మల్ని ఎక్కువ ట్రబుల్ పెట్టరు. సో చిన్న చిన్న టాపిక్స్ అన్నమాట, ఓకేనా? ఇంకో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఇంకో, ఆర్ యూ రెస్పాండింగ్? సో డోంట్ ఫీల్ షై, మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు తర్వాత ఈ 35 days కి కూడా మనకి ఇంటరాక్షన్ అనేది బాగుంటది. సో మీరు సైలెంట్ గా ఉంటే మీకు హౌ ఫార్ అనేది అర్థమైందా లేదా అనేది నాకు తెలియదు కదా, ఓకేనా? సో టింకు, యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే క్వశ్చన్ మనం ఒకసారి తెలుగులో చెప్పుకోవచ్చు. ఏ మంకీ, ఏ స్క్విరిల్ అండ్ ఏ బర్డ్ ఆర్ రేసింగ్ టు ఏ టాప్ ఆఫ్ ఏ కోకోనట్ ట్రీ. ఎవరెవరంటే రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు, మంకీ, స్క్విరిల్, బర్డ్. ఏ చెట్టుకి? కోకోనట్ ట్రీ అన్నమాట, ఓకేనా? సో కోకోనట్ ట్రీ. నేను ఏం ఆన్సర్ క్వశ్చన్ అడిగాను, హూ విల్ గెట్ ద బనానా ఫస్ట్? వీళ్ళ ముగ్గురులో ఎవరికి బనానా అనేది ఫస్ట్ దొరుకుతుంది అని అడిగాను. సో వాళ్ళు ఎక్కింది ఏ చెట్టు? కోకోనట్ ట్రీ ఎక్కారు. కోకోనట్ చెట్టు మేడం. అందుకని బనానా మేడం.
బనానా ఎలా దొరుకుతది? సో, అందుకని ఎవ్వరికీ బనానా రాదు. ఓకేనా? Okay, madam. రైట్. Shall we go into the class again now? Going. Sir, is my screen visible, sir? విజిబుల్ మ్యామ్. So here comes our next slide. Along with these things, there are two more important things to tell about you. సో ఇదన్నీ ఒక జనరల్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో దీంతో పాటు ఒక 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనం చెప్పాల్సింది. సో ఇవి 2 కూడా చెప్పేస్తే మన పూర్తి యాటిట్యూడ్ మనం అంటే ఏంటో అనేది ఇతరులకి కంపల్సరీగా తెలుస్తదన్నమాట. ఓకేనా? సో అలాంగ్ విత్ దీస్ థింగ్స్ దేర్ ఆర్ 2 మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. అంటే ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఏంటేంటి? క్యాన్ యూ గెస్ దెమ్? ఎవరన్నా చెప్పగలరా? సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రైల్. మనము అంటే మీరు ఇంటర్మీడియేట్ స్టేజ్‌లోని ఇంగ్లీష్‌లోని ఒకటి ఉంటది. ఐ థింక్ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో రెజ్యూమ్, కరిక్యులమ్ వీటే అనేది రాయమని ఉంటది. సో ఐ థింక్ మీకు 10థ్ క్లాస్‌లో కూడా ఉన్నదనుకుంటా. సో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, సో అది 10థ్ క్లాస్‌లో కూడా ఉంటది. సో హౌ టు రైట్ ఎ సీవీ. సో యూ విల్ గెట్ ఇన్ ఎగ్జామ్స్ ఆల్సో. మనకి ఎగ్జామ్స్‌లో కూడా ఉంటదది. సో కరిక్యులమ్ వీటేలో మనము యాడ్ చేస్తామన్నమాట. అవి ఏంటంటే చూడండి ఇక్కడ ఏమున్నాయి? స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. సో యాస్ ఎ హ్యూమన్స్ మనకేంటంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మన యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇవి 2 గాని తెలిస్తే మనం ఏంటి అనేది కంప్లీట్‌గా ఇతరులకి కన్వే అవుతదన్నమాట. ఓకేనా? సో స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్. సో నీ యొక్క బలాలు, బలహీనతలు. సో మనకి యాస్ ఎ హ్యూమన్స్ ఆర్ యాస్ ఎ స్టూడెంట్స్ అందరికీ కూడా కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి. కొన్ని వీక్‌నెసెస్ ఉంటాయి. సో కొన్ని స్ట్రెంగ్త్స్ చూసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరు. కొంతమంది ఇది వాక్చాతుర్యం అంటారు కదా! సో దే కెన్ మెస్మరైజ్ ఎవ్రీవన్ విత్ దేర్ వర్డ్స్ అన్నమాట. సో అంటే వాళ్ళు మాట్లాడే మాటలతోటి ఇతరులని కొంతమంది ఎలా అన్నా కన్విన్స్ చేసేస్తారు. సో అది వాళ్ళ స్ట్రెంగ్త్ అన్నమాట. సపోజ్ చూడండి మన సేల్స్ బాయ్స్ ఇంటింటికి వస్తా ఉంటారు. మీ ఇంటికి కూడా వచ్చుంటారు అనుకుంటున్నాను. సో ఆ సేల్స్ బాయ్స్ ఏం చేస్తారు? సో దే ట్రై టు కన్వే అన్నమాట. ఎలా అన్నా మనల్ని మార్చేయడానికి, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనము కన్విన్స్ అయిపోయి తీసుకోండి మేడం జస్ట్ ఇది 999 తీసుకోండి. అంటే దానికి ఇంకా ₹1 యాడ్ చేస్తే ₹1000 అవుతదని మనం 1000 అంటే అమ్మో! 1000 అనుకుంటాం. కానీ ఆ 1 తీసేసి 999 అనేది పెడతారు. ఎందుకు అంటే సో అది మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట. ఓకేనా? సో అంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. దట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. సో వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. ఎలా అన్నా మనల్ని కన్విన్స్ చేసే టాలెంట్. సో ఇట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్. సో తర్వాత కొంతమందికి ఎలా ఉంటదంటే ఏ ఏరియాకెళ్ళిపోయినా సరే తొందరగాను ఎక్కడన్నా అడ్జస్ట్ అయిపోగలరు. సో కొంతమంది అలా అడ్జస్ట్ అవ్వలేరు. ఏంటంటే వాళ్ళకి హాట్ వాటర్ కావాలి. లేకపోతే సో బెడ్డింగ్ బావుండాలి. సో ఇలా అన్నమాట. సపోజ్ మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా సరే చాలా మంది బిఫోర్ నైట్‌కే వచ్చేస్తా ఉంటారు. లేదమ్మా కొంచెం సేపు ఉండండి రేపు వెళ్దురు గాని నైట్ అయిపోయింది కదా! అంటే నో నో వి హావ్ టు గో టు అవర్ హోమ్. ఎందుకు అంటే మనకి వీక్‌నెస్ ఉంది. ఏంటంటే మనము హ్యాపీగా మన ఇంట్లో పడుకోవాలి. సో కొంతమంది ఏ ఎన్విరాన్మెంట్ కన్నా అడ్జస్ట్ అయిపోతారు. సో అలా అన్నమాట. ఓకేనా? కొంతమంది బాగా లేజీగా ఉంటారు. ఇట్ ఈస్ దేర్ వీక్‌నెస్. సో ఇలాగా అందరికి మనకి Sir, is there anyone trying to speak, sir? No, ma'am. Someone mistakenly unmuted themselves. Right, sir. సో ఇలాగా మనకి అందరికి స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ ఉంటాయి. సపోజ్ ఇంకా స్ట్రెంగ్త్స్ గురించి చెప్పాలంటే ఇంకా సింపుల్ గాను హ్మ్. మీ ఫ్రెండ్స్‌ని ఎక్కువగా చేసుకోవడం. ఫ్రెండ్స్‌తో మాట్లాడడం. సో ఇది కూడా మన స్ట్రెంగ్త్ ఒక్కొక్కసారి అదే వీక్‌నెస్ కూడా అవుతది. సో ఎందుకంటే ఫ్రెండ్స్‌తో ఎక్కువ మాట్లాడి మన టైం అనేది వేస్ట్ చేస్తాం. సో కొంతమంది ఏంటంటే ఇతరులతోటి ఈజీగా కలిసిపోతారు. జస్ట్ ఒక 2, 3 వర్డ్స్ తోటి దే కెన్ ఈజిలీ కమ్యూనికేట్ విత్ అదర్స్. సో ఇవన్నీ కూడా మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. సో ఈ ఒక పర్సన్ లైఫ్‌లో స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ అనేది తెలిస్తే ఆ పర్సన్ యాటిట్యూడ్ అంటే బిహేవియర్ అనేది ఎలా ఉందో మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఓకేనా?
So we are moving to the next slide. So why should you know about your strength and weakness? మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటే సరిపోద్ది కదా మేడం, ఇదంతా ఎందుకు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్పడం అవసరమా? ఈ రెండు అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీకు అవసరం ఉండకపోవచ్చు కానీ హలో అమ్మా చెప్పు. ఎవరు? మేడం నేను గిరిబాబు మేడం. చెప్పమ్మా చెప్పు. మేడం నాకు ఆటోలో ఉండట్లేదు, వెళ్తున్నాను మేడం ఇంటికి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అదే చెప్పుకోకుండా పోతారేమో అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఓకే ఓకే అమ్మా, ఓకే. సో రేపు క్లాస్ లో కంపల్సరీగా మళ్ళీ క్లాస్ విను రేపు. సో ట్రై చేయి, మీకు ఏమన్నా అవైలబిలిటీ ఉంటే ట్రై. ఓకే మేడం. ఓకే ఓకే. కాదు మేడం ఎంత వరకు జరుగుతుంది మేడం క్లాస్? 35 డేస్ అమ్మా, 35 డేస్. కాదు మేడం టైమింగ్ మేడం మధ్య ఆఫ్టర్నూన్ టైమింగ్ మాకైతే 2 to 4 ఇచ్చారమ్మా. 2 to 4. 2 to 4 మేడం. 4 o'clock. 4 o'clock కి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో ఆల్రెడీ ఇంకా 20 minutes ఉంటుంది అంతే క్లాస్. సో నీకోసం కంప్లీట్ చేసేస్తానులే ఫాస్ట్ గా. కంప్లీట్ చేయండి మేడం. సో స్టిల్ వీ హ్యావ్ 4 or 5 slides అంతే. సో ఉంటాను వై మేడం. షుడ్ యూ నో అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్? మన పర్సనల్ చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఈ స్టేజ్ లో మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అనేది మనకి అవసరం లేకపోవచ్చు, కానీ జాబ్ ఇంటర్వ్యూకి అనేది వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇంటర్వ్యూయర్స్ ఇదే అడుగుతారు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. అమ్మ నీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని అడుగుతారు. సో అలాంటి టైంలో ఏంటంటే నీ యొక్క స్ట్రెంగ్స్ చెప్పొచ్చు, కానీ వీక్నెసెస్ కూడా ఎలా అంటే ఆ వీక్నెసెస్ కూడా స్ట్రెంగ్స్ లా మార్చుకొని చెప్పాలి. సో ఒకవేళ మనం వీక్నెసెస్ మనం చెప్పేసాం అనుకో, సపోజ్ ఏంటి, నాకు ఎవరైనా మాట అంటే నేను ఉట్నే ఫీల్ అయిపోతాను అని చెప్పేసి నువ్వు చెప్పావు అనుకో, ఆ ఇంటర్వ్యూయర్ ఏమనుకుంటారంటే ఆహా ఈమె స్ట్రెంగ్త్ ఇదా. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు జాబ్ లో ఎలా సెట్ అవుతారు అని ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళలో ఉండిపోద్ది అనమాట. సో అందుకని మనము తెలివిగా ఏం చేయాలంటే మన వీక్నెసెస్ ఉన్నప్పటికీ కూడా ఆ వీక్నెసెస్ ని స్ట్రెంగ్త్ లో ఎలా మార్చుకుంటాము, ఎలా చెప్తాము అనేది మన టాలెంట్ మీద బేసే ఉంటది అనమాట. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. సో అసలు ఎందుకు తెలియాలి మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మనకి ఎందుకు? అసలు ఫస్ట్ మన స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అంటే అవి ఏంటి, మనలో ఏం స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఏం వీక్నెసెస్ ఉన్నాయి. సపోజ్ ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళ వీక్నెస్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఫ్యామిలీ వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. సపోజ్ నీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఫారెన్ లోని, యూ హ్యావ్ టు గో, బట్ ఏం బ్యాక్లాగ్ చేస్తుంది అంటే మీ యొక్క ఫ్యామిలీని. సో ఫ్యామిలీ ఈజ్ యువర్ వీక్నెస్. సో ఫ్యామిలీని వదిలి నువ్వు ఉండలేవు. సో ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. సో బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి ఇంకా బాగా ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలి? నువ్వు తెలుసుకోవాలి. సో నీకేమి ఇష్టం ఇవన్నీ ఆల్రెడీ ముందు తెలుసుకుంటున్నావు. నీకు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టం? మీ పేరెంట్స్ ఎవరు? లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? హూ ఈస్ యువర్ ఫేవరెట్ టీచర్? సో ఇవన్నీ ఎలా అయితే తెలుసుకుంటున్నావో నీ గురించి కూడా నీ యొక్క స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే నువ్వనేది ఏంటో ఫస్ట్ నీకు తెలుస్తది. నెక్స్ట్ ఏంటంటే హెల్ప్స్ యూ టు గ్రో మోర్. ఇంకా మనం లైఫ్‌లో మనం ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ అండ్ పర్సనల్ గ్రోత్. అంటే మన యొక్క మన యొక్క పర్సనల్‌గా అంటే ముందు మనము ఎదిగితేనే అది సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతది. అంటే ఎదగడం అంటే హైట్ ఎదగడం కాదు. ఫిజికల్ డెవలప్‌మెంట్ కాదు. మెంటల్ డెవలప్‌మెంట్. ఓకేనా? అంటే మన ఆలోచన విధానం అనేది ఎలా ఉండాలి? సో ఇంటర్మీడియేట్ స్టేజ్‌కొచ్చేటప్పటికి చైల్డిష్ లాగా బిహేవ్ చేయకూడదు. అవునా కదా? సో చిన్నదానికి అలగడం ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే మనం మెచ్యూర్డ్ పర్సన్ కదా! సో ఇంటర్మీడియేట్ కొంచెం థింకింగ్ లెవెల్ అనేది ఎక్కువుండాలి. సో ఇలా అన్నమాట. అంటే మన లైఫ్‌లో మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ తెలుసుకుంటే నువ్వు ఎవరు? నువ్వేంటి? సో నువ్వు ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎలా నువ్వు సర్వైవ్ అవుతావు? సపోజ్ కొంతమందికి నేను చూసాను, రైస్ ఎంత వేసుకోవాలనేది ఈవెన్ తెలీదు చాలా మందికి. సో కొంచెం తినేసరికి అబ్బా! ఎక్కువైపోతుందని ఫుడ్ అనేది వేస్ట్ చేసేస్తాం. అలా కాకుండా నీకెంత సరిపోతుంది అనేది ఫస్ట్ నీకు తెలిసిందనుకో, సో యూ ఈట్ దట్. సో ఇంకా కొంచెం వేసుకోవాలనిపిస్తే నెక్స్ట్ అలా. అంతేగాని ఎక్కువ వేసేసుకొని ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. అంటే ఫస్ట్ నీకు నువ్వెంత ఎస్టిమేట్ తినగలవు అనేది ఫస్ట్ నీకు తెలియాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్‌సెల్ఫ్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. వై విల్ ఇంటర్వ్యూయర్స్ ఆస్క్ అబౌట్ యువర్ వీక్‌నెస్? ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నిన్నెందుకు వీక్‌నెసెస్ అడుగుతారు? చెప్పాను కదా ఆల్రెడీ.
సో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు నీ గురించి ఎందుకు అడుగుతారు? చెప్పగలరా ఆన్సర్? ఎవరైనా జస్ట్ లాజికల్‌గా థింక్ చేయండి. ఎందుకు అడుగుతారు? సింపుల్ ఆన్సర్ చూడండి. టు అసెస్ యువర్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. అసలు మీకు ఇప్పుడు చెప్పాను గదా! ఈ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ మనకి దేనికి ఉపయోగపడతాయి? మనం ఎవరనేది కంప్లీట్‌గా తెలియడం కోసం ఉపయోగపడతాయి. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. సో, మనం కంప్లీట్‌గా తెలిసిపోయాం. ఇప్పుడు ఇంటర్‌వ్యూస్ అడుగుతారు. నీ యొక్క వీక్‌నెస్ ఏంటమ్మా అంటే, ఇలా ఏదైనా చెప్పావనుకో, సార్ నాకు బద్ధకం ఎక్కువ, లేకపోతే నేను చాలా సిగ్గుపడతాను. అందట్లో నలుగురిలో నేను మాట్లాడలేను అని చెప్పేసి నువ్వు అన్నావనుకో, సో, ఇంటర్‌వ్యూయరు ఆలోచిస్తారనమాట. సో, ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వచ్చా? లేకపోతే ఈ అబ్బాయికి జాబ్ ఇవ్వచ్చా? ఎందుకు అంటే అందరితో మాట్లాడడానికి షై ఎక్కువ. సో, హౌ క్యాన్ వి గివ్ హర్ ఎ జాబ్? సో, ఎలాగ తను మేనేజ్ చేస్తది అనేది రకరకాల ఆలోచనలుంటాయి. అప్పుడు మనం సింపులర్ థింగ్ ఏం చెప్పాలంటే, సో, సార్ మై వీక్‌నెస్ ఈస్ షై. బట్ అది ముందు ఇప్పుడు లేదు అని చెప్పి చిన్న కవర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆర్ ఎల్స్ ఏదైనా మీరు అప్పటికప్పుడు మీరు మానిప్యులేట్ చేసుకోండి. అంతేగాని ఓపెన్ అప్‌గా నా వీక్‌నెసెస్ ఇది అని ఎప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు. సో, అది గాని తెలిసిందనుకో అందరూ ఆ వీక్‌నెసెసే పట్టుకుంటారు. ఆ వీక్‌నెసే పట్టుకొని సో మనకు ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతాయి. నెక్స్ట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అవేర్‌నెస్. సో, సెల్ఫ్ అవేర్‌నెస్ అంటే కంప్లీట్‌గా నీ గురించి తెలుసుకోవడం కోసం, నీ గురించి ఎంతవరకు అవగాహన ఉంది. అవేర్‌నెస్ అంటే అవగాహన. సో, ఇది ఈ అవగాహన నీ గురించి పూర్తిగా అవగాహన తెలియడం కోసం సో, ఒక ఇంటర్వ్యూయర్ నిన్ను వీక్‌నెసెస్ అనేవి అడుగుతారు. టు టెస్ట్ యువర్ ఎబిలిటీ టు మెయింటైన్ కంపోజర్ అండర్ ప్రెషర్. అంటే కొన్ని కొన్ని సార్లు చూడండి మనము హోంవర్క్ చేయలేదనుకోండి. హోంవర్క్ చేయకపోతే మన టీచర్ ఏమంటారు? సో, అందరూ హోంవర్క్స్ చూపించండి అంటే మనం చేయలేదు. కానీ ఆ టైంలో మనం చాలా ప్రెషర్ ఫీల్ అయిపోతాం. సో, ఇలా అన్నమాట. అంటే ఏదైనా మనకి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రెషర్‌తో కాకుండా హ్యాపీగా దాన్ని ఎలాగ ఓవర్‌కమ్ చేయగలమో. కొన్ని కొన్ని సార్లు మన వల్ల స్కూల్‌లో ఏదైనా డ్యామేజ్ అయిపోయింది. ప్రిన్సిపల్ మనల్ని తిడతారు. ఇప్పుడు ఇది ఎలాగ కవర్ చేయాలి? ఎలా కవర్ చేయాలి? బై మిస్టేక్ మనం కావాలని చెయ్యం. కానీ బై మిస్టేక్ అన్నమాట. అంటే ఒక ప్రెషర్ ద్వారా మనము అలాగా మెయింటైన్ చేస్తా ఉంటాం. సో, అది కూడా మన వీక్‌నెస్. మనం ప్రెషర్ పెట్టకూడదు. పెట్టకుండా సో, ఏమైందనేది క్లియర్‌గా కన్వే చేశారు. సో, లేపోతే రీప్లేస్ చేస్తాము. ఏదోటి కన్వే చేస్తే హ్యాపీగా ఉంటది. సో, చిన్నదానికి కూడా మనము టెన్షన్ అనేది పడకూడదనమాట. సో, ఇది వీటిలి గురించి సో, ఇవి గాని చేస్తే మన వీక్‌నెసెస్ అనేవి ఎలాగ మనము ఈ వీక్‌నెసెస్ అనేవి మనము పాజిటివ్‌గా, స్ట్రెంగ్త్స్‌గా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఏ సిట్యుయేషన్‌లో అన్నా సరే యూ మస్ట్ బి స్ట్రాంగ్. దట్స్ ఆల్. నెక్స్ట్ టు పోర్ట్రే అవర్ వీక్‌నెస్ యాస్ స్ట్రెంగ్త్. సో, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం గదా! ఎలాగైతే మన వీక్‌నెస్ అనేది స్ట్రెంగ్త్‌గా మార్చేసుకుంటామో ఒక 2 మెయిన్ పాయింట్స్ అన్నమాట. సో, బీ హానెస్ట్ అండ్ చూజ్ ఎ రియల్ వీక్‌నెస్. చెప్పాను కదా! సో, మీ ప్రిన్సిపల్ తిట్టేస్తారు. బాబోయ్! బాబోయ్! మనం టెన్షన్ పడిపోతా ఉంటాం. కానీ అలా కాకుండా సార్ ఇట్ వాస్ మై ఫాల్ట్. బీ హానెస్ట్. హానెస్ట్‌గా ఉండాలి. సార్ అది నాకు నిజంగా నేనైతే కావాలని చేయలేదు. బై మిస్టేక్. సో, దీనికి పరిష్కారం ఏంటి? నేను రీప్లేస్ చేస్తాను. లేకపోతే దానికి తగ్గట్టు మనీ అనేది పే చేసేస్తాను. అలా చెయ్యం మనం ఏం జేస్తాం? ముందు ముందే దానికి ఏవేవో స్టోరీలు అల్లేసుకొని, సో, ప్రిన్సిపల్ బాబోయ్! ప్రిన్సిపల్ పిలిచారంటే అది మనకి టెన్షన్‌గా ఉంటది. సో, ఇంత టెన్షన్ పడే బదులు ఏం జరిగింది అనేది మనం క్లియర్‌గా కన్వే చేసేస్తే హానెస్ట్‌గా ఈ హానెస్ట్‌నెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హానెస్ట్‌గా కన్వే చేస్తే సో, అది హ్యాపీగా ఉంటది. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ హౌ యూ హావ్ వర్క్డ్ టు ఓవర్‌కమ్ యువర్ వీక్‌నెస్. సో, ఇది ఏంటంటే మీ మీకు ఒక్కొక్కసార్లు మీ యొక్క లైఫ్‌లోని ఏదైతే ఆ వీక్‌నెసెస్‌ని స్ట్రెంగ్త్స్‌గా మార్చేసారో, సో, అలాగే ఏమైనా ఉంటే వాటిలిని కూడా గుర్తు చేసుకోవచ్చు. సో, ఈ క్వెషన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నారు. మీ యొక్క లైఫ్‌లోని ఏదైనా ఒక స్ట్రెంగ్త్‌ని ఆహ్, హ్మ్. మీ యొక్క వీక్‌నెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఉపయోగించారా? అనేది క్వెషన్ అన్నమాట. సో, ఎవరైనా అలా చేసారా? హౌ యూ హావ్ వర్క్డ్ టు ఓవర్‌కమ్ యువర్ వీక్‌నెస్? సో, నా దగ్గరకొచ్చేసరికేంటంటే వెన్ ఐయామ్ when I'm, I think 10 years or 8 to 10 years. So my daddy is working as a lecturer that time. So he's now a principal. సో, డ్యాడీ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఆహ్, కొలీగ్స్ వచ్చేవారు ఇంటికి.
సో, నేనేంటంటే నాకెవరితోనన్నా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయం. సో, ఏం చేసేదాన్ని ఎవరైనా సర్స్ వచ్చారనుకో, అంకుల్ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, జస్ట్ అసల పారిపోతాననమాట. ఎక్కడో చోటన ఐ విల్ హైడ్ మైసెల్ఫ్. సో, అంటే బెడ్ కిందన గాని, డోర్ వెనకాల గాని ఇలాగ నన్ను హైడ్ చేసుకునేదాన్ని. సో, ఎవరైనా నాతో కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చాలా భయమనమాట. సో, థాట్ వాస్ మై వీక్‌నెస్. బట్ గ్రాడ్యుయల్లీ యాస్ ఐ వాస్ గ్రోన్ అప్, సో, ఇప్పుడు అందరి ముందు మాట్లాడడానికి నాకు ధైర్యం వచ్చిందనమాట. సో, గ్రాడ్యుయల్లీ ఇట్ వాస్ మై డ్యాడీస్ ఫీడ్‌బ్యాక్. సో, ఏంటంటే గ్రాడ్యుయల్‌గాను ఫస్ట్ డ్యాడీ ఏం చెప్పేవారంటే, "నువ్వేం మాట్లాడకు జస్ట్ విష్ చెయి" అని చెప్పేవారనమాట. సో, ఫస్ట్ అలా స్టార్ట్ చేశాను. గుడ్ ఈవెనింగ్ అంకుల్, లేకపోతే అది ఏ డే టైమ్ అయితే గుడ్ ఈవెనింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ అంకుల్. సో, ఇలా విష్ చేసేదాన్ని. ఎప్పుడైతే విష్ చేశానో, సో, అవతల వాళ్ళకి నాకు కొంచెం ర్యాపోర్ట్ అనేది ఉండేదనమాట. సో, అలాగా గ్రాడ్యుయల్‌గా ఐ మేడ్ మై వీక్‌నెస్ యాస్ ఎ స్ట్రెంగ్త్. సో, ఇలాగా ఇప్పుడు ఐ కెన్ స్పీక్ బిఫోర్ ఎనీవన్. ఓకేనా? సో, ఇంకా చాలా మందికి చీకటంటే భయం ఉంటది. సో, అలాగా వాళ్ళు గ్రాడ్యుయల్‌గా ఆ చీకటిని కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే, సో, ఇట్ విల్ బికమ్ ఎ స్ట్రెంగ్త్. So we came to the last slide. So now it is your turn. Now try to list out your strengths and weakness. సో ఆల్రెడీ ఇప్పుడు స్ట్రెంగ్త్స్ అంటే ఏంటి, వీక్‌నెసెస్ అంటే ఏంటి నేను ఇప్పుడు చెప్పాను కదా! సో మీరు ఏం చేస్తారంటే దిస్ ఈస్ యువర్ హోంవర్క్. ఏం చేస్తారంటే మీరిప్పుడు ఈ లెసన్స్ బట్టి రాసుకున్నారు కదా! మీకు అర్థమైపోయి ఉంటది. స్ట్రెంగ్త్స్ అంటే ఏంటి, వీక్‌నెసెస్ అంటే ఏంటి. అంటే మన బలాలు, బలహీనతలు. నువ్వు ఏ ఏరియాలో బలంగా ఉంటావు, స్ట్రాంగ్‌గా ఉంటావు. సో నువ్వు ఏ ఏరియాలో వీక్‌గా అయిపోతావు. సో, వీక్‌గా అంటే అన్నం తినకపోవడం అది గాదు. సో, నీ యొక్క వీక్‌నెస్ అన్నమాట. చెప్పాను గదా! నేను ఇతరులతో సరిగ్గా మాట్లాడలేకపోవడం, సిగ్గుపడడం, లేకపోతే లేజీగా ఫీల్ అవ్వడం. కొన్ని కొన్ని సార్లు కొంతమందికి యాంగర్ అనేది కంట్రోల్ చేసుకోలేరు. కోపం అన్నమాట. నా చిన్నప్పుడు నేను గూడా కోపమొస్తే ఎగ్ పగలగొట్టి పరిగెట్టేసేదాన్ని. సో, ఇలా అన్నమాట. సో, గ్రాడ్యుయల్లీ ఏంటంటే యాస్ వి ఆర్ గ్రోన్ అప్స్ మన స్ట్రెంగ్త్స్ మన వీక్‌నెసెస్ అన్నీ వి కెన్ మౌల్డ్ యాస్ స్ట్రెంగ్త్స్ అన్నమాట. సో, ఇలాగా మీరు ఒక 2 కాలమ్న్స్ పెట్టుకోండి. ఒకవైపు స్ట్రెంగ్త్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అండ్ అనదర్ వైపు మీ యొక్క వీక్‌నెసెస్ అని హెడ్డింగ్ పెట్టండి. సో, మీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి? జస్ట్ థింక్ మీరు సైలెంట్‌గా ఒక సైలెంట్ ప్లేస్‌లో కూర్చొని నా యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి అని జస్ట్ లిస్ట్ ఔట్ చేయండి. అలాగే మీ యొక్క వీక్‌నెసెస్ ఏంటి అనేది లిస్ట్ ఔట్ చేయండి. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో ఐ విల్ ఆస్క్ అబౌట్ దిస్. ఓకేనా? సో, I hope you all understand this topic. సో, అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే. సో, లెట్ అస్ సీ ఒక్కసారి మనం రీక్యాప్యులేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకున్నాం? ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఎలాగా మనము ఇతరులకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఎదుటి వాళ్ళకి మనం ఎలాగ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. మన నేమ్ చెప్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్తాం. సో, ఆల్ దీస్ 20 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ అన్నమాట. మీ యొక్క ఫాదర్, మదర్, విలేజ్ గురించి చెప్తారు. మీ యొక్క ఫేవరెట్ డిష్. సో, ఇవన్నీ చెప్తామనమాట. నెక్స్ట్ ఎలాగ మనం నేమ్ అనేది చెప్పాలి. మై నేమ్ ఈస్ ఎవ్రీవన్ కాల్స్ మీ ఐ యామ్ అని చెప్తాం. నెక్స్ట్ ప్లేస్ అంటే నువ్వెక్కడి నుంచొచ్చావు. సో, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఐ హెయిల్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ ఈస్ ఐ లివ్ ఇన్ అనేది చెప్తామనమాట. నెక్స్ట్ మీ యొక్క ఏజ్ చెప్పేటప్పుడు ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్, ఐ యామ్ అరౌండ్ యువర్ ఏజ్, ఐ యామ్ ఇన్ మై ఎర్లీ 20s అని మీరు చెప్పొచ్చనమాట. నెక్స్ట్ హాబీస్ అంటే చెప్పాను కదా! మీ యొక్క ఖాళీ టైంలో చేసే పని కాదు. మీ యొక్క ఫేవరెట్ టైమ్ అన్నమాట. సో, ఖాళీ టైంలో చేసేదాన్ని, బోర్ కొట్టినప్పుడు చేసేదాన్ని పాస్ టైమ్ అంటారు. సో, మ్యూజిక్, రీడింగ్ బుక్స్ అనేది ఇంకా చెప్పడం ఆపేసేయండి. ఏమని చెప్పాలి? సో, చాలామంది మనం ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పారు గదా! సో, షటిల్ ఆడడం అంటే శ్వేతకిష్టము, గిరిబాబుకి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం. సో, ఇలా అన్నమాట. ఓకేనా? ఐయామ్ గుడ్ ఎట్ మై హాబీ ఈస్ ఐ హావ్ ఎ ప్యాషనేట్ ఫర్ అనేది ఇలాగ మనం చెప్పొచ్చు. రైట్. సో, ఇంకా ఇందులోని సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో 2 మెయిన్ థింగ్స్ అన్నమాట. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. ఓకేనా? ఇవి మనం తెలుసుకున్నాం. ఏంటి స్ట్రెంగ్త్స్ అనేది ఎందుకు ఉపయోగం అంటే, మన గురించి మనకి పూర్తిగా తెలుసుకోవడం కోసం. సో, అది మన ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాది. నెక్స్ట్ సో, ఇంటర్వ్యూయర్ మన వీక్‌నెసెస్ గురించి ఎందుకు అడుగుతారు అంటే, మన గురించి, మన క్యారెక్టర్‌ని, పర్సనాలిటీ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవడం కోసం. మన మీద అవగాహన పెంచుకోవడం కోసం. ఇంకా కొన్ని ప్రెషర్ సిట్యుయేషన్‌లో మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు మన వీక్‌నెసెస్‌ని మనం ఎలాగా
స్ట్రెంగ్త్స్ కింద మార్చుకుంటాం. చెప్పాను కదా, వన్ అండ్ ఓన్లీ థింగ్ బీ ఆనెస్ట్. సో ప్లెయిన్‌గా ఉంటే అది మన వీక్‌నెసెస్‌ని ఆల్రెడీ స్ట్రెంగ్త్స్ కింద మనం మార్చేసుకోవచ్చు. నెక్స్ట్ యువర్ హోంవర్క్. ఏమని చెప్పాను? సో మీ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఏం చేయాలి? లిస్ట్ ఔట్ చేయాలి. సో ఒక 2 కాలమ్స్ పెట్టండి. ఒక కాలమ్‌లో స్ట్రెంగ్త్ అనేది పెట్టండి. ఇంకో కాలమ్‌లో వీక్‌నెస్ అని పెట్టండి. యూ హావ్ టు లిస్ట్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ అనదర్ కాలమ్‌లో నువ్వు నీ వీక్‌నెసెస్ అన్ని నువ్వు లిస్ట్ ఔట్ చేయాలి. సో మనకి మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకుంటా ఉంటే సో ఈరోజు ఒక పాయింట్ వస్తది. లేకపోతే 1 అవర్ తర్వాత ఇంకో పాయింట్ వస్తది. అలాగ మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు యూ హావ్ టు లిస్ట్ ఔట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. ఓకేనా? సో మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. కీప్ ప్రాక్టీసింగ్. సో ఈ టాపిక్‌ని మర్చిపోవద్దు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే ఏం చేయాలంటే కాసేపు రెస్ట్ తీసుకొని దెన్ యూ హావ్ టు అగైన్ రివైజ్ దిస్ టాపిక్. అలా అయితేనే మనకు చెప్పినయి గుర్తుంటది. లేదు ఇప్పుడు క్లాస్ అయిపోయింది, బుక్కు క్లోజ్ చేసేసి ఎక్కడో పెట్టేసి మళ్ళీ అగైన్ రేపు తీయడం కాదు. సో ప్రాక్టీస్ చేస్తేనే మనకు కొటేషన్ ఉంది కదా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రైట్. సో ఇలాగ మనం చేస్తా ఉంటే విల్ డెఫినెట్‌లీ బీ ఎ సూపర్ కింగ్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్. రైట్. సో దిస్ ఈస్ ఫర్ టుడే అండ్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. మేడం ఒక డౌట్ మేడం. ఐ కేమ్ ఫ్రమ్ అని అనొచ్చా మేడం? పిలవచ్చా మేడం? ఐ యామ్ కాదమ్మా. ఐ కేమ్ ఫ్రమ్. ఐ కేమ్ ఫ్రమ్. ఐ కేమ్ ఫ్రమ్. యామ్ ఎందుకు పిలవకూడదు మేడం? ఏం పెట్టకూడదమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది అది గ్రామటికల్ మిస్టేక్. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్తున్నావు అనుకో, ఐ యామ్ హౌ మెనీ ఇయర్స్ నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయనంటే ఐ యామ్ అని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ యామ్ కేమ్ ఫ్రమ్ అనకూడదు. ఐ కేమ్ ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే మేడం.